TSAT ప్రేక్షకులకు నమస్కారం. 2021 సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ రీసెంట్గా వచ్చినాయి. అయితే ఈ రిజల్ట్స్లో మన స్టేట్ నుండి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన క్యాండిడేట్స్ కొంతమంది మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రిపరేషన్ గురించి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి, వాళ్ళ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాము. అయితే మీరు ఈ లైవ్ ప్రోగ్రామ్ టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద స్క్రోల్ అయ్యే నంబర్ మీద కాల్ చేస్తే మీరు డైరెక్ట్గా వారితో మాట్లాడవచ్చు. ముందు నేను వాళ్ళని మీతో పరిచయం చేస్తాను. డాక్టర్ కిరణ్మయి. కిరణ్మయి ర్యాంక్ వచ్చేసి 56. తను 4th అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, కానీ ఐఏఎస్ క్రాక్ చేసింది 4th అటెంప్ట్లో. తర్వాత మనతో ఉంది స్నేహ ర్యాంక్ వచ్చేసి 136. స్నేహ అటెంప్ట్ కూడా 4th అటెంప్ట్. 3rd అటెంప్ట్ తన ఇంటర్వ్యూ వరకు వెళ్ళింది, 4th అటెంప్ట్లో తను క్రాక్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకరు మనతో ఉంది డాక్టర్ శరత్ ర్యాంక్ వచ్చేసి 374. ఇది తన ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశారు. సో వీళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాము. కిరణ్, మీతో మొదలు పెడదాం. మీరు మెడికల్ గ్రాడ్యుయేట్. అవునండి. ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు. సో మీరు ఇప్పుడు అంటే ఏ సర్వీస్లో ఉన్నారు, అసలు ఎందుకు సివిల్ సర్వీసెస్ సైడ్ రావాల్సి వచ్చింది? ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో ఆల్రెడీ ఉన్నారు కదా. సో రీజన్ ఏంటి, అసలు సివిల్ సర్వీసెస్ రాయాలని ఎందుకు అనిపించింది, ఎప్పుడు మొదలు పెట్టారు, ఏ సర్వీస్లో ఉన్నారు? సో నేను 2012 to 15 పీజీ చేస్తూ ఉన్నానండి, మెడికల్ పీజీ, ఎంఎస్ జనరల్ సర్జరీలో. 14లో నాకు వివాహం అయింది. మై హస్బెండ్ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అన్ఫార్చునేట్లీ ఆయనకి సివిల్ సర్వీసెస్ రాలేదు, స్టేట్ సర్వీసెస్లో వచ్చింది ఆయనకి. హీఈస్ అ గ్రూప్ 1 ఆఫీసర్. ఆయనకి ఏమనిపించిందంటే, నాకున్న ఇంటెన్షన్స్కి ఇఫ్ ఐ బికమ్ అ సివిల్ సర్వెంట్ ఐ విల్ గెట్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్ టు సర్వ్. ఐ వాజ్ ఆల్రెడీ అ మెడికల్ గ్రాడ్యుయేట్. సో మెడికల్ గ్రాడ్యుయేట్గా నేను చాలా ఎంపథెటిక్గా ఉండేదాన్ని చాలామంది ఫీల్ అయ్యి దే యూస్ టు సపోర్ట్ మీ ఎవ్రీ టైమ్. సో మై హస్బెండ్ ఆల్సో ఫెల్ట్ దట్ సివిల్ సర్వీసెస్ విల్ గివ్ మీ అ బెటర్ ప్లాట్ఫామ్. హీ సజెస్టెడ్ అండ్ ఐ ఆల్సో థాట్ ఇఫ్ ఐ హ్యావ్ ఆపర్చునిటీ ఐ షుడ్ గివ్ ఇట్, అండ్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అండి. ఇది నేను 2018లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లో నాకు 573 ర్యాంక్ వచ్చిందండి. I got into Indian Railway Traffic Service through that rank. Indian Railway Traffic Services లో జాయిన్ అయ్యి 1 year I took extraordinary leave తీసుకొని సెకండ్ అటెంప్ట్ రాశానండి. సెకండ్ అటెంప్ట్లో నాకు 633 ర్యాంక్ వచ్చింది. 633 ర్యాంక్కి నాకు డానిక్స్ అనే సర్వీస్ వచ్చిందండి. ఢిల్లీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, దమన్ దీవ్, దాద్రా నగర్ హవేలీ అండ్ లక్షద్వీప్ సివిల్ సర్వీసెస్ అంటారు. దీనిలో మనల్ని డెప్యూటీ కలెక్టర్ స్థాయి పదవుల్లో రిక్రూట్ చేసుకుంటారనమాట. సో ప్రస్తుతం నేను అదే సర్వీస్లో ట్రైనింగ్ అవుతూ ఉన్నానండి. ఢిల్లీలో నా ట్రైనింగ్ అవుతుంది. 3rd అటెంప్ట్లో నాది ప్రిలిమ్స్ అవ్వలేదండి. 4th అటెంప్ట్లో ఐ గాట్ దిస్ ర్యాంక్ ఆఫ్ 56 అండి. ఓకే. స్నేహ, వెన్ డిడ్ యూ స్టార్ట్ అబౌట్ అంటే ఎక్కడ థాట్ మొదలైంది? ఎందుకంటే మీది కూడా మంచి డిగ్రీ, నెట్ నుండి బీటెక్ అయిపోయింది. ఎక్కడ అసలు సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనిపించింది? ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? 2008-9లో బేసికల్లీ మా ఫ్యామిలీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇట్ వాస్ డ్యూ టు అన్ ఐఏఎస్ ఆఫీసర్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. లైక్ మా అమ్మగారికి జాబ్ రావడం జరిగింది. సో అప్పుడు నాకు నేను నా చిన్నతనంలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పొటెన్షియల్ ఏంటి, ఎలా ఒక ఫ్యామిలీని బెటర్ పొజిషన్లోకి తీసుకురావచ్చు, చాలామందికి ఒక సొసైటీలో ఎలా హెల్ప్ చేయవచ్చు అనే ఒక ఐడియా నాకు చిన్నప్పుడే అర్థమైంది. సో నేను కూడా పెద్దయ్యాక ఇలాంటి ఒక ఆక్యుపేషన్లో నేను కాంట్రిబ్యూట్ బ్యాక్ చేయాలి నాకు వచ్చిన హెల్ప్ని అని నేను అనుకున్నాను. సో గ్రాడ్యుయేషన్ తర్వాత ఏ జాబ్కి అప్లై చేయకుండా డైరెక్ట్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 2017లో స్టార్ట్ చేశాను. అలా ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వకపోయినా సెకండ్, థర్డ్ అటెంప్ట్స్లో మళ్ళీ రాసి 3rd అటెంప్ట్లో ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకున్నాను, బట్ 1 మార్క్లో మిస్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఆ మిస్టేక్స్ ఏంటి అని అనలైజ్ చేసుకొని మళ్ళీ 4th అటెంప్ట్ రాసి 136 ర్యాంక్ సాధించడం జరిగింది. ఓకే. శరత్, వెటనరీ డాక్టర్ నుండి సివిల్ సర్వీసెస్ అంటే ముందు నుండి అనుకొని చేసిందా, లేకపోతే సడన్గా మార్పు వచ్చిందా? ఐ మీన్ గమ్యం మారినట్ట? ముందు నుండి అనుకున్నాను మ్యామ్. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ గాన్ త్రూ సమ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ వాజ్ బస్ స్టాప్లో నిల్చొని ఉన్నాను. నా ముందు ఒక అమ్మాయి న్యూడ్గా వెళ్తుండే, షీ వాజ్ ప్రెగ్నెంట్. అట్లా న్యూడ్గా వెళ్తున్నప్పుడు నా వెనకాల కొన్ని ఫ్లెక్సీస్ ఉండే, హూ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ హూ క్యాన్ డూ సంథింగ్ టు ద సొసైటీ. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి సమాజంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు కదా అని ఒక థాట్ స్టార్ట్ అయింది. అక్కడ నుండి అది నా క్వశ్చన్ మార్క్ మ్యామ్. సివిల్ అక్కడ నుండి నాకు ఆ థాట్ స్టార్ట్ అయింది. సో ఐ షుడ్ బి దాట్ పర్సన్ హూ కెన్ కాంట్రిబ్యూట్ బెటర్ టు ద సొసైటీ అని.
ఆ తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ చూడడము, గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్స్, ఇది ఇలా ఉండకూడదు కదా, దీన్ని ఎవరో ఒకరు చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడల్లా ఐ షుడ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది సిస్టమ్. సో ఈ సిస్టమ్ ఇలా ఉండకూడదు అన్న ప్రతిసారి నాకు ఎక్కడ సొల్యూషన్ దొరకలేదు. కానీ ఆ సొల్యూషన్ ఏదో నేనైతే బాగుంటుంది, సో ఐ షుడ్ బి దాట్ చేంజ్ డ్రైవర్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ సివిల్ సర్వీసెస్. కానీ నాకు అప్పుడు ఆ ధైర్యం సరిపోలేదు. బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ అంత ధైర్యం సరిపోలేదు. బట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ ఐ హ్యావ్ దట్ పొటెన్షియల్. సో నేను కూడా చేయగలుగుతా. గ్రాడ్యుయేషన్లో నా ప్రొఫెసర్స్ ఇచ్చిన సపోర్ట్ వెటనరీ కాలేజ్లో, అలాగే నా స్కూల్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి సార్ అని, హీఈస్ ద ఫస్ట్ వన్ హూ స్టార్టెడ్ సోయింగ్ దట్ సీడ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. నీకు అంత పొటెన్షియల్ ఉంది, నీకు సమాజం పట్ల ఆ కంపాషన్, ఎంపతి ఉంది, సో వై డోంట్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి అన్నారు. సో అట్లా ఈ జర్నీ స్టార్ట్ అయింది మ్యామ్. సో ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఇన్ 2017 అలాంగ్ విత్ మై గ్రాడ్యుయేషన్. 2020లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం. 2021లో నా అటెంప్ట్ ఇచ్చాను, ఫస్ట్ అటెంప్ట్లో గ్రాడ్యుయేషన్. ఎస్ మ్యామ్. ఓకే. అంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ 3 స్టేజెస్ ఉంటాయి కదా. సో నేను ఫస్ట్ మిమ్మల్ని మీ నుండి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కలిసి చేయాలా, లేకపోతే ప్రిలిమ్స్ ఫస్ట్ మెయిన్స్? చాలామంది స్టూడెంట్స్ యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే, ముందు ప్రిలిమ్స్ చేద్దాము, ప్రిలిమ్స్ క్లియర్ అయినాక అప్పుడు మెయిన్స్ గురించి ఆలోచిస్తా. ఇంటర్వ్యూ కొంతమంది ఓవర్ ఎక్సైటెడ్, ఇంటర్వ్యూ గురించి ఫస్ట్ అడుగుతారు, ప్రిలిమ్స్ మెయిన్స్ గురించి అడగరు. కానీ రైట్ అప్రోచ్ ఏంటంటే మీరు అనుసరించింది, మీరు ఎట్లా స్టార్ట్ చేసింది? ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏముండే? సిలబస్ చదవడమా, లేకపోతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉండేనా? ఎట్లా అప్రోచ్ ఎట్లా మొదలైంది మీది? మీతో స్టార్ట్ చేద్దాం కిరణ్మయి. ఐ థింక్ నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు 6 months ఉండిందండి ప్రిలిమ్స్కి. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ విత్ ప్రిలిమ్స్ బికాజ్ ఐ స్టార్టెడ్ at 30 years of age. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండబోతుందో నాకు తెలియదు ఫ్యూచర్లో. సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ అట్లీస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ వస్తుందేమో, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ అ డాటర్ బై దట్ టైమ్. సపోర్ట్ ఉంటుందో లేదో తెలీదు. అఫ్కోర్స్ లేటర్ ఆన్ చాలా సపోర్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాను. బట్ ఇనీషియలీ ఆ డౌట్స్తో స్టార్ట్ చేసినప్పుడు ఐ థాట్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్ అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ప్రిలిమ్స్ అని స్టార్ట్ చేశాను. దట్ వాజ్ వేర్ ఇట్ టుక్ మీ 4 long years అనిపిస్తుందండి నాకు ఇప్పుడు రెట్రోస్పెక్ట్లో. అండ్ వెన్ ఐ గాట్ దిస్ గ్యాప్ ఆఫ్ 1 year ఫర్ నాట్ క్లియరింగ్ ప్రిలిమ్స్ ఇన్ మై థర్డ్ అటెంప్ట్, ఐ కుడ్ కన్సాలిడేట్ మెయిన్ సబ్జెక్ట్స్ ఫస్ట్. సో ప్రిలిమ్స్కి అట్లీస్ట్ ఒక 2-3 months ముందు వరకు కూడా మనం మెయిన్స్ ఓరియంటేషన్తోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి. సో మెయిన్స్ ఓరియంటేషన్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు ప్రిలిమ్స్ అంశాలు కవర్ అయిపోతాయి. అందులో లాస్ట్ 2-3 monthsలో ప్రిలిమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి టెస్ట్ సిరీస్ ఎక్కువ చేయడము, ప్రిలిమ్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ నేర్చుకోవడం అది చేయాలండి. It took me 4 long years for not following the correct approach. I think the others who have got in first, second attempts can be able to tell better. Okay. Yeah. Sneha, meerama? నేను అంటే లైక్ ఐ థింక్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఆర్ ఇంటర్వ్యూకి ఏదైతే సబ్జెక్ట్ కంటెంట్ అండ్ నాలెడ్జ్ ఉంటుందో అదంతా కామన్గా ఉంటుంది మ్యామ్. సో ప్రిలిమ్స్కి ఉన్న టాపిక్స్ అండ్ సబ్జెక్ట్సే మెయిన్స్కి ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి, ఎథిక్స్ లాంటివి. సో ఏదైతే మనం ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయాలని నేను నమ్ముతాను మ్యామ్. బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు ఒక 3 months ముందు అలా మనం ప్రిలిమ్స్ ఏముండే ఫోకస్గా కొంచెం మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోవడం. సో దానికి ఎలా అయితే మనం MCQ ఫార్మాట్లో ఆన్సర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనో దాని మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ మెయిన్స్ ఓరియంటెడ్గా ఆన్సర్స్ రాయడం, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడం ప్రాక్టీస్ చేయడం, ఆ 3 hours కంప్లీట్ చేయడం అలా ఇంపార్టెంట్. బట్ నాలెడ్జ్ డెవలప్మెంట్, సబ్జెక్ట్ కన్సాలిడేషన్ అనేది ఇంటిగ్రేటెడ్గా జరగడం బెటర్ అని నేను నమ్ముతాను మ్యామ్. ఓకే శరత్, మీ ఎక్స్పీరియన్స్? నేను ప్రిపరేషన్ చాలా ముందు నుంచి స్టార్ట్ చేశాను మ్యామ్. సో దాని ద్వారా నా బేసిక్ సబ్జెక్ట్స్, NCERTs, బేసిక్ బుక్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవేవి ఉన్నాయో అవి క్లియర్ చేసేసుకున్నాను. సో ఆ బేస్ 3-4 yearsలో బేసిక్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడం వల్ల నాకు ఎగ్జామ్కి ఎగ్జాక్ట్లీ 1 year ముందు ఐ స్టార్టెడ్ రైటింగ్ మెయిన్స్ ఆన్సర్స్ మ్యామ్. ఎంత ఎక్కువ అంటే సండే వస్తే 10 hours కంటిన్యూస్గా మెయిన్స్ ఆన్సర్స్ రాస్తుండే. సో ఒక 6 months ఓన్లీ మెయిన్స్ బేస్డ్ ప్రిపరేషన్ పెట్టుకున్నాను. సో ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ప్రిలిమ్స్కి కొంచెం బఫర్ పీరియడ్ అవసరం అనిపించింది. సో ప్రిలిమ్స్కి మాత్రం 4.5 months ముందే ప్రిలిమ్స్ స్టార్ట్ చేశాను. దానికి ఒక పర్టికులర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడడము, మార్కెట్లో ఉన్న టెస్ట్ సిరీస్ చేయడము, అందులో ఉన్న మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం. ఎందుకంటే నేను ఈ 4.5 months పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ మిస్టేక్స్ నేను ఎగ్జామ్లో రిపీట్ చేయకూడదు. సో నేను ఎన్ని మిస్టేక్స్ అయితే అన్ని మిస్టేక్స్ ఇక్కడ బయటనే చేయాలి కానీ ఎగ్జామ్ హాల్లో చేయకూడదని ఫిక్స్ అయ్యాను మ్యామ్. అందుకే ఒక 4.5 months పెట్టుకున్నాను బఫర్ పీరియడ్. ప్రిపరేషన్ వచ్చేసి మెయిన్స్కి, ప్రిలిమ్స్కి కానీ సపరేట్ గేమ్ ఉండదు. యాజ్ మ్యామ్ సెడ్, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్.
ఆ తర్వాత బేస్డ్ ఆన్ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ మనం కొంచెం వీ హ్యావ్ టు డివేట్ ఫ్రమ్ దట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ నుంచి కొంచెం డివేట్ అయ్యి ఎగ్జామ్ బేస్డ్ అప్రోచ్కి వెళ్ళాల్సి వస్తుంది మ్యామ్. సో ప్రాక్టీస్ మీద ఎంఫసైజ్ చేస్తారు ముగ్గురు. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఇవాళ రేపు ఎన్ని గంటలు చదువుతున్నాము అన్న దాని మీద ఫోకస్ చేస్తారు కానీ ప్రాక్టీస్ ఉండదు. ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్లో హోలిస్టిక్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో ప్రిపరేషన్ ప్రాక్టీస్ని బ్యాలెన్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆప్షనల్కి వచ్చేసరికి మెడికల్ సైన్సెస్ ఆప్షనల్, మీది మెడికల్ సైన్సెస్ ఆప్షనల్. యూజువల్గా మెడికల్ సైన్సెస్ ఆప్షనల్, డాక్టర్స్ తీసుకోరు. ఆంథ్రోపాలజీ ప్రిఫర్ చేస్తారు. మరి ఎందుకు గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్కి స్టిక్ అయ్యిండు మీరు? నేను పీజీ కూడా చేశానండి. సో పీజీ ప్రిపరేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ద సబ్జెక్ట్స్ మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటాము. అండ్ పీజీ చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల ఐ వాజ్ ఏబుల్ టు గివ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ మెడికల్ సైన్స్. అండ్ నాకు ముందు నుంచి కూడా అనిపించింది, ఎందుకంటే వేరే అన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి. దెర్ ఆర్ ఫ్యూ ఆప్షనల్స్ లైక్ మెడికల్ సైన్స్, ఐ థింక్ వెటర్నరీ సైన్స్ ఆల్సో, వేర్ ఓన్లీ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వశ్చన్స్ ఆర్ ఆస్డ్. ఓకే. సో దట్ ఈస్ వై ఐ చోజ్ మెడికల్ సైన్స్ అండ్ ఇట్ హ్యాస్ రీప్డ్ గుడ్ బెనిఫిట్స్ ఆల్సో. నాకు ఫస్ట్ అటెంప్ట్ నుంచి కూడా చాలా మంచి మార్క్స్ వస్తూ ఉన్నాయి మెడికల్ సైన్స్తో. సో ఐ స్టక్ ఆన్ టు ఇట్ అండి. ఓకే. స్నేహ బీటెక్ చేసి ఆంథ్రోపాలజీ తీసుకున్నారమ్మా. యూజువల్గా బీటెక్ స్టూడెంట్స్ జాగ్రఫీ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మరి ఆంథ్రోపాలజీ తీసుకోవడానికి రీజన్? అంటే హ్యుమానిటీస్ సైడ్ అన్నీ ఒకసారి ఆప్షనల్ వెతకాలి అన్నప్పుడు, చూస్ చేసుకోవాలి అన్నప్పుడు ఐ వాస్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ ఆప్షనల్స్ మ్యామ్. అండ్ ఆంథ్రోపాలజీ ఇస్ దాట్ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటి ఫస్ట్ టైం వింటున్నాను ఆ టర్మ్, సిలబస్ నేమ్ చూసినప్పుడు. సో అప్పుడు ఓకే, ఇట్ ఈస్ స్టడీ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ అబౌట్ ఎవల్యూషన్ గురించి తెలుసుకోవడం, మనం ఇక్కడ వరకు ఎలా వచ్చాము, మ్యారేజ్, ఫ్యామిలీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అని తెలుసుకోవడం. అది కొంచెం సిలబస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మ్యామ్. అండ్ మోర్ ఓవర్ సీనియర్స్ నుంచి కూడా ఏం తెలుసుకున్నానంటే చాలా మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ కూడా మంచిగా ఉండడం అని అవన్నీ అంశాలు వెయిటేజ్లోకి తీసుకొని ఐ చోజ్ ఆంథ్రోపాలజీ యాజ్ ఆప్షనల్. ఓకే. శరత్, నాకు తెలిసినంత వరకు అయితే వెటర్నరీ సైన్సెస్ చాలా వాస్ట్ ఉంటుంది అండ్ చాలా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ప్రిపరేషన్ ఎట్లా ఉండే? వెటర్నరీ సైన్సెస్ గ్రాడ్యుయేషన్లో ఉన్నా కూడా ఎగ్జామ్ పరంగా ఏమన్నా డిఫరెన్స్ ఉండిందా క్వశ్చనింగ్ ప్యాటర్న్లో కానీ లేకపోతే సిలబస్లో కానీ? హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ ఆప్షనల్ నేను గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడే అనుకున్నాను మ్యామ్ వెటనరీ సైన్స్ ఆప్షనల్గా తీసుకుంటానని. సో ఐ యూస్ టు యూపీఎస్సీ లెవెల్ ఆన్సర్స్ని నేను నా గ్రాడ్యుయేషన్లో రాసేవాడిని. అక్కడనే మై గ్రాడ్యుయేషన్ వాజ్ మై ల్యాబ్. నేను యూపీఎస్సీలో చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ నా గ్రాడ్యుయేషన్లో చేసేసాను మ్యామ్. కానీ వెటనరీ ఎందుకు చూస్ చేసుకున్నానంటే బయట వెటనరీ అనే ప్రొఫెషన్కి అంత గుర్తింపు రాలేదు. సో ఇఫ్ నేను ఆ క్యాండిడేట్ అయ్యి ఉండి ఇన్ కేస్ సివిల్ సర్వీసెస్ స్టాప్ చేసి ఉంటే నా ప్రొఫెషన్కి ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్ ఇచ్చిన వాడిని అవుతాను. ఎనీవేస్ ఐఎమ్ లివింగ్ వెటనరీ ప్రొఫెషన్, అది వదిలిపెట్టి సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నాను కాబట్టి నా వంతు దానికి ఏదైనా యాడ్ చేయాలనిపించింది. సో అది ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఐ షుడ్ డూ దాట్ అని చెప్పేసి ఆ డెడికేషన్తో వెటనరీ సైన్సే తీసుకున్నాను మ్యామ్, చేంజ్ చేయకుండా. సో ఆ గ్రాడ్యుయేషన్ నుండి చేయడం వల్ల అది పాసిబుల్ అయింది మ్యామ్. ఓకే. కరెంట్ అఫైర్స్ అన్నది చాలా పెద్ద ఇష్యూ స్టూడెంట్స్కి ఇవ్వాలి రేపు. అంటే చాలామంది న్యూస్ పేపర్ అనాలిసిస్ అవి ఇవి చూస్తారు, కానీ న్యూస్ పేపర్ రీడింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఎంత ఇంపార్టెంట్? మీ ప్రిపరేషన్లో మీరు న్యూస్ పేపర్ ఎంతవరకు చదివే వాళ్ళు, ఎంతవరకు రిలై అయ్యారు? కిరణ్మై? నేను ఫస్ట్ 2 అటెంప్ట్స్లో న్యూస్ పేపర్ అంతా చదవలేకపోయానండి. ఎక్సెప్ట్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ఫేజ్ ఐ కుడెంట్ గివ్ మచ్ టైమ్ యాజ్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ అ హరీ back-to-back exams వల్ల ఐ రిలైడ్ ఆన్ మెటీరియల్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ అవుట్ సైడ్. దానివల్ల అది ఆ టాపిక్ గురించి అడిగినప్పుడు మాత్రమే అది గుర్తొచ్చేదనమాట. మనం కనెక్ట్ ద డాట్స్ అంటాము. మెయిన్స్లో మెయిన్గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒక టాపిక్ని మల్టిపుల్ టాపిక్స్తో కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ కనెక్షన్ అనేది మనం జస్ట్ రెడీమేడ్ మెటీరియల్ చదవడం వల్ల రాదు అని నేను తర్వాత తెలుసుకున్నానండి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ న్యూస్ పేపర్ రెగ్యులర్గా డైలీ చదవడం వల్ల మనం చాలాసేపు ఆలోచిస్తాము. ఒక ఆర్టికల్ చదవగానే దాని గురించి ఆలోచిస్తాము అండ్ బ్రెయిన్లో సినాప్సిస్ ఫామ్ అవుతాయి అనమాట. బట్ అన్నిటితో కనెక్ట్ చేసుకోగలుగుతాము. సో ఈ న్యూస్ పేపర్ రీడింగ్ నాకు ఈ అటెంప్ట్లో చాలా హెల్ప్ అయిందండి. సో న్యూస్ పేపర్ ఐ ఫీల్ షుడ్ బి రెడ్ రెగ్యులర్లీ and it gives you a perspective on different subjects and we will be able to connect it to different issues. ప్రతి రోజు న్యూస్ పేపర్లో ప్రతి ఒక్క ఆర్టికల్ని మనం సబ్జెక్ట్ టాపిక్కి రిలేట్ చేసుకుంటూ చదివితే ఇంకా బాగుంటుందండి. సో న్యూస్ పేపర్ రీడింగ్ is a must, is essential అండి. అండ్ ఏ న్యూస్ పేపర్ రెఫర్ చేసింది? నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ రెఫర్ చేశానండి. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది స్నేహ న్యూస్ పేపర్? మ్యామ్ న్యూస్ పేపర్కి ఆల్టర్నేటివ్ లేదు మ్యామ్. కరెంట్ అఫైర్స్ మేబీ మనము లైక్ మార్కెట్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్
కంపైల్డ్ వర్షన్స్ దొరికిన ఐ థింక్ వన్ హ్యాస్ టు రీడ్ న్యూస్ పేపర్ సో దట్ మనకి మనం అప్డేటెడ్ ఉంటాం. అండ్ ఒరిజినల్గా ఆ ఇష్యూ కంటిన్యూస్గా ఎవ్రీడే కంటిన్యూ అవుతున్నప్పుడు దాని మీద ఒక ఒపీనియన్ మనకు తెలియకుండానే ఫామ్ అవ్వడం, ఆ ఇష్యూని కాంప్రిహెన్సివ్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో దానికోసమై ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ చదవడం వితౌట్ మిస్సింగ్ ఇట్ ఇంపార్టెంట్. బట్ ఎలా చదవాలి అంటే ఇనిషియల్గా నాకు అర్థమయ్యేది కాదు మ్యామ్. న్యూస్ పేపర్ ముందర పెట్టుకొని లైక్ 3 hours చదవడం, 3-4 hours వేస్ట్ చేయడం అలా జరిగేది. ఓవర్ ద అటెంప్ట్స్ నేను నేర్చుకున్నది ఏంటంటే లైక్ యూపీఎస్సీ సిలబస్ తీసుకొని యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా చేస్తుంటామో అందులోని ఆ సిలబస్ని మైండ్లో పెట్టుకొని మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఈ సిలబస్ టాపిక్కి లింక్ అవుతుంది అని అనుకొని అక్కడ చదవడం ఇంపార్టెంట్ మ్యామ్. సో దట్ అలా ఏమన్నా లింక్ అయ్యే టాపిక్ ఉంటే ఆల్రెడీ మనకున్న నోట్స్లో యాడ్ చేసుకోవడం, లేకపోతే ఎలా అట్లీస్ట్ అది ఎలా కనెక్ట్ అవుతుందో మనం బ్రెయిన్లో ఒకసారి అనుకోవడం జరిగితే మన న్యూస్ పేపర్ ఏదైతే రీడింగ్ టైం ఉంటుందో చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. శరత్, న్యూస్ పేపర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే శరత్? మ్యామ్ నా పరంగా వచ్చేసి న్యూస్ పేపర్ నేను ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్కి మాత్రం ఒక 2-3 న్యూస్ పేపర్స్ చదివాను మ్యామ్. బట్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి నేను దాని మీద ఎక్కువ రిలై అవ్వలేదు బికాస్ ఆఫ్ లెస్ టైం. దట్ ఈస్ ద మిస్టేక్ దట్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై ప్రిపరేషన్. ఏదైనా మిస్టేక్ ఉందంటే నాట్ రీడింగ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ. బట్ న్యూస్ పేపర్ని మొత్తానికైతే పక్కన పెట్టలేదు. ఆ 1 week ఉన్న న్యూస్ పేపర్ అంతా ఓన్లీ సండేస్ ఆర్ సాటర్డేస్ పెట్టుకొని దానిలో ఉన్న హెడ్లైన్స్ అన్ని నోట్ చేసుకొని ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ మ్యాటర్ పక్కన పెట్టుకొని దాన్ని మాత్రం చదివేవాడిని. దిస్ ఈజ్ మై స్ట్రాటజీ రిగార్డింగ్ న్యూస్ పేపర్ మ్యామ్. అలాగే ఏదైనా టాపిక్ అర్థం అవ్వకపోతే న్యూస్ పేపర్లో దాని ఎక్స్ప్లెనేషన్స్ యూట్యూబ్ మీద రిలై అయ్యేవాడిని మ్యామ్. ఆ యూట్యూబ్ విన్న తర్వాత కన్సాలిడేటెడ్గా నాకు ఏది అర్థమైందో అది న్యూస్ పేపర్కి నేను ఒక సపరేట్ నోట్స్ పెట్టుకున్నాను మ్యామ్. సో డైలీ రాసుకోకుండా ఆ వీక్ మొత్తాన్ని ఒకటే దగ్గర వితిన్ జస్ట్ 10 lines సమ్మరైజ్ అయ్యేటట్టు న్యూస్ పేపర్స్ బేస్డ్ నోట్స్, కరెంట్ అఫైర్ బేస్డ్ నోట్స్ తయారు చేసుకున్నాను మ్యామ్. ఓకే, సో మీరు ముగ్గురు న్యూస్ పేపర్ చదవాలి అని చెప్తారు. ఎందుకంటే ఇవాళ స్టూడెంట్స్ ఎట్లయిపోతుందంటే షార్ట్ కట్ చాలా అడుగుతున్నారు. న్యూస్ పేపర్స్కి ఆల్టర్నేటివ్స్ ఎక్కువ అడుగుతున్నారు. సివిల్ సర్వీస్ ఆస్పైర్ చేసే వాళ్ళందరూ మామూలుగా ఏమవుతుందంటే మా దగ్గరికి ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న పిల్లల్ని తీసుకొస్తారు పేరెంట్స్. న్యూస్ పేపర్ వాళ్ళకి అదే చెప్తా, అప్పటి నుండి కోచింగ్ ఇప్పించడానికి రెడీ అవుతారు వాళ్ళు. నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ పిల్లలకు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా అంటే 90% పిల్లలకు అసలు అలవాటు ఉండదు. అది అలవాటు చేయమని చెప్తాం, కానీ న్యూస్ పేపర్ చదవడం కష్టం. పాయింట్ ఏంటంటే న్యూస్ పేపర్ చదవడమే కష్టం అన్నప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కూడా ఈక్వల్లీ టఫ్. సో న్యూస్ పేపర్ చదవడం అయితే చాలా ఎసెన్షియల్. మన ర్యాంకర్స్ ముగ్గురు దాని మీద ఎంఫసైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనము ఇంటర్వ్యూకి చాలామంది ఇంటర్వ్యూ అంటే మిస్కన్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయి, నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది ఇది అని. మీరైతే 2-3 సార్లు వెళ్ళింది కదమ్మా ఇంటర్వ్యూ. సో ఎట్లా ఉండింది ఎక్స్పీరియన్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ? యాక్చువల్లీ చాలా వరకు మాక్ ఇంటర్వ్యూస్ అవి చేస్తున్నప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ భయపెట్టేస్తాయండి. బట్ ఆ భయపెట్టే ఎక్స్పీరియన్స్ నాకు 3 సార్లు ఎప్పుడూ లేదు. సమ్ పీపుల్ ఎస్పెషలీ సీనియర్స్ మనకు ఒకవేళ యాక్సెస్ దొరికితే మాత్రము, ఫర్ ఎగ్జాంపుల్ నేను మహేష్ భగవత్ సార్ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను. అలాగే నేను ఇంతకు ముందున్న సర్వీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్లీ కంటిన్యూ అవుతున్న సర్వీస్ డానిక్స్లో ఉన్నప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని వాళ్ళని కలిసాను. దే గైడ్ అస్ బెటర్. ఆల్రెడీ సర్వింగ్ ఆఫీసర్స్ కానీ యూజువలీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండి. నేను ఇలా ఇంటర్వ్యూకి అపేర్ అవుతున్నాను అంటే దే గివ్ అస్ దేర్ టైం. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ మన స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ తెలుసుకొని వాటికి సొల్యూషన్స్ ఏం చేస్తే బాగుంటుంది సార్, వాట్ ఆర్ ద మేజర్ ఇష్యూస్, ఇలాంటి వాటి నుంచి ఇలాంటి ఇంటరాక్షన్స్ నుంచి బాగా హెల్ప్ అయింది. ఫైనల్ ఇంటర్వ్యూ ఇస్ వెరీ కూల్, ఎనలిటికల్గా ఉండింది. నాకు 2 సార్లు స్మితా నాగరాజ్ మ్యామ్ బోర్డ్ అయింది అండ్ ఒకసారి ఎయిర్ మార్షల్ భోస్లే సార్ బోర్డ్ అయింది. ఆల్ ది 3 interviews were very cool. వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు భయపెట్టినట్టు అస్సలు లేకుండింది. ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ దే వోంట్ పెస్టర్ అస్ అనమాట. తెలియకపోతే వదిలేస్తారు. సమ్ టైమ్స్ ఎస్ దెర్ ఆర్ సర్టన్ స్ట్రెస్ ఇంటర్వ్యూస్, బట్ స్ట్రెస్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు వీ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ దట్ దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు స్ట్రెస్ అస్. అది మైండ్లో పెట్టుకొని కూల్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తే ఐ థింక్ వీ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ అండి. So basically interview is friendly. Interview is very friendly. They are testing your personality, not your knowledge. Okay. Yeah. Sneha, how was your experience amma? మ్యామ్ చెప్పినట్టు నా ఇంటర్వ్యూ కూడా చాలా కార్డియల్గా జరిగిందండి. సర్స్ చాలా దే ఆర్ రెడీ టు లిజన్ అనమాట. దే ఆర్ దేర్ టు లిజన్. మనం ఏమనుకుంటున్నాం ఒక పర్టికులర్ టాపిక్ గురించి, మనకి ఎటువంటి ఒపీనియన్ ఉంది అని తెలుసుకోవడానికి ఉన్నారు. సో మన పర్సనాలిటీ అనలైజ్ చేయడానికే ఉన్నారు, కానీ లైక్ దే ఆర్ నాట్ దేర్ టు జడ్జెస్ ఆర్ లైక్ గివ్ అ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్. మోర్ ఓవర్ ఇంటర్వ్యూ అనేది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట.
మనం ఏదైతే ప్రిపరేషన్ ఫేజ్లో ఒక పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటామో, మనం సిలబస్ చదివేటప్పుడు చాలా వాల్యూస్ నేర్చుకుంటాం, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఎగ్జాంపుల్. సో అవన్నీ మనం చూపించడానికి లైక్ ఆ ఏదైతే పర్సనాలిటీని చూపించడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో అది మనం న్యాచురల్గా ఏదైతే స్పీచ్ ప్రాక్టీస్ చేయొచ్చు, లైక్ బెటర్ వేలో కొంచెం ఇంకా పొలైట్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన పర్సనాలిటీ పోర్ట్రే చేస్తే సరిపోతుందండి ఇంటర్వ్యూకి. ఓకే, శరత్ ఎట్లుండే ఫస్ట్ ఎక్స్పీరియన్స్? టెన్షన్ ఉండిందా? అబ్సల్యూట్లీ టెన్షన్ అయితే లేకుండే మ్యామ్, ఎందుకంటే నేను వాళ్ళ ముందు వెళ్ళి మాట్లాడడానికి ఐ వాస్ ప్రిపేరింగ్ సిన్స్ 4 to 5 years. సో ఎంతో కొంత భయం ఉండే కానీ నా ధైర్యం ఎక్కువ ఉండే. సో ఐ యూస్ టు సే టు మై సెల్ఫ్ దాట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ డే సిన్స్ 4 years అని చెప్పేసి సర్ది చెప్పుకున్నాను. నా ఇంటర్వ్యూ వచ్చేసి కొంచెం స్ట్రెస్ఫుల్ అయింది మ్యామ్. మోస్ట్లీ నాలెడ్జ్ బేస్ మీద టెస్ట్ చేయడం జరిగింది రాదర్ దన్ ఒపీనియన్ బేస్డ్. ఓకే, సో స్ట్రెస్ అయితే లేకుండా ద బోర్డ్ వాజ్ ఫ్రెండ్లీ? నాట్ దాట్ మచ్ ఫ్రెండ్లీ యాజ్ మ్యామ్ సెడ్, బట్ ఇట్ వాస్ సమ్వాట్ లిటిల్ బిట్ స్ట్రెస్ఫుల్. వేరే ప్యానెల్ మెంబర్స్ వచ్చేసి దే నాకు కొంచెం బెటర్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిండే. సో దాట్ వాస్ గుడ్ మ్యామ్. ఓవరాల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసి పర్లేదు, బాగానే అనిపించింది. కానీ యాజ్ అ ఫ్రెషర్ ఎట్లాంటి, ఎందుకంటే ఐఎమ్ షూర్ తనకు వచ్చిన క్వశ్చన్స్ తనకు వచ్చినాయి, మీకు వచ్చిన డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. సో యాజ్ అ ఫ్రెషర్ అంటే గ్రాడ్యుయేషన్ అవ్వంగానే ఎగ్జామ్ ఇచ్చినందుకు వాట్ వర్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్? మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీద, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, డెమోక్రసీస్ ఆఫ్ ద వరల్డ్లో చైనీస్ డెమోక్రసీ గురించి, ఇండియా గురించి, ఇండియన్ డెమోక్రసీని కంపేర్ చేసి చెప్పండి అని చెప్పేసి, సోలార్ ప్యానెల్స్లో ఎలాంటి ఎలిమెంట్స్ యూజ్ చేస్తారు, వాటి ప్రాపర్టీస్ ఏంటిది, అవి ఎలా కండక్ట్ చేస్తాయి, దాని మెకానిజం చెప్పమని చెప్పేసి, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ప్రోటోకాల్లో స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందని చెప్పేసి అడిగారు, విచ్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో అంత కొంచెం స్ట్రెస్ఫుల్గా జరిగింది మ్యామ్. మిగతా వాటికి నాకు ఇవి తెలియదు కాబట్టి సారీ సార్, ఐ హ్యావ్ ఎ వెరీ లెస్ నాలెడ్జ్ అబౌట్ దిస్ అని చెప్పేసి చెప్పాను. దే యాక్సెప్టెడ్ మై సిన్సియారిటీ. సో మనకి ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూస్ మ్యామ్. ఆ వాల్యూస్ని అప్హోల్డ్ చేసే క్యారెక్టర్ మీ దగ్గర ఉందా లేదా యు ఆర్ జస్ట్ ఎ బ్లఫ్ మాస్టర్ అని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు రాదర్ దాన్ అబౌట్ నాలెడ్జ్. సో వ్యక్తులు వెళ్ళిపోయినా కానీ ఆ వ్యవస్థకున్న వాల్యూస్ని కాపాడే వాళ్ళు ఉండాలి. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ మ్యామ్. కరెక్ట్. ఇంటర్వ్యూని పర్సనాలిటీ టెస్ట్ అని పిలవడానికి కారణమే అది. బేసిక్గా ఇంటర్వ్యూలో ఎక్కువ మటుకు ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్సే అడుగుతారు. అంటే ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని పెడితే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్న దాని మీదనే క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూలో ఎక్కువ మటుకు ఫ్రెండ్లీగా ఉంటుంది బోర్డు. మరి అంటే కొన్నిసార్లు మీరు అన్న నిజం, కొన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా భయపడతారు. ఇన్ఫ్యాక్ట్ నేను అయితే ఎప్పుడు ఒకటి ఏం సజెస్ట్ చేస్తాను అంటే స్టూడెంట్స్ని ఎక్కువ మార్క్స్ తీసుకోవద్దంట. మరీ ఎక్కువ మార్క్స్ తీసుకుంటే కూడా వేరీడ్ ఒపీనియన్స్ వచ్చేస్తే అసలు ఆ ప్రాసెస్ మొత్తంలో యూ గెట్ లాస్ట్. నేను అట్లా పోయిన స్టూడెంట్స్ని కూడా కొంతమందిని చూసిన. సో లిమిటెడ్ మార్క్స్ తీసుకోమని చెప్తాము. అండ్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బోర్డ్ని. కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా కాన్ఫిడెన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయమ్మా? మీరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు కదా, సో మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయి? దిస్ టైమ్ ఐ గాట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే నేను ఇంతకుముందు IRTSలో ఉండి తర్వాత డానిక్ సర్వీస్లోకి వచ్చాను. దిస్ వాజ్ అ షిఫ్ట్ ఫ్రమ్ గ్రూప్ A టు గ్రూప్ B సర్వీస్ అనమాట. అంటే శాలరీ తగ్గిపోతుంది, ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ తగ్గిపోతాయి. ఇట్ ఈస్ యాక్చువల్లీ లైక్ అ డిమోషన్. వై డిడ్ యూ చూస్ దట్ పాత్ అనే మెయిన్ క్వశ్చన్. అరౌండ్ 20 to 30% ఆఫ్ మై ఇంటర్వ్యూ వెంట్ ఆన్ దిస్ అండి. సో మై మెయిన్ రీజన్ వాజ్ నేను మెడికల్ ప్రొఫెషన్ వదిలేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్లో, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో చేయడానికి. డానిక్స్ ఇస్ అ సర్వీస్ విచ్ ప్రొవైడెడ్ మీ దట్ ఆపర్చునిటీ. Danics officers perform all the jobs that an IAS officer performs, but at one level lower అనమాట. సో అయినా కానీ నేను అది ఎందుకు యాక్సెప్ట్ చేశాను అంటే ద రీజన్ ఐ కేమ్ టు సివిల్ సర్వీసెస్ వాస్ టు వర్క్ ఇన్ ద పబ్లిక్. ఐ వాంటెడ్ దట్ పబ్లిక్ ఇంటర్ఫేస్. సో దానికోసమని నేను ఈ గ్రూప్ B సర్వీస్ అయినా సరే డానిక్స్ ఎంచుకున్నాను. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ ట్రేడ్ ఆఫ్ అండి. మనం ఒకటి చూస్ చేసుకున్నాము అంటే ఇంకొక సైడ్ మేబీ కాంప్రమైజ్ అవ్వాల్సి రావచ్చు. నేను శాలరీ అండ్ ప్రమోషనల్ రెవెన్యూస్ కాంప్రమైజ్ చేసుకొని ఇటు వచ్చాను. బట్ మా సూపర్ సీనియర్స్ అండ్ ఆల్ దే సజెస్టెడ్ కి లాంగ్ టర్మ్లో ఇది ఇట్ మే పెయిన్ యూ, ఇట్ మే కాజ్ ఇట్ మే ఫీల్ ప్రిక్కీ టు యూ అని. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ ది అటెంప్ట్ అగైన్ అండ్ ఐ గేవ్ ది అటెంప్ట్. సో ఐ హేజెంట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రమోషన్ అనమాట. అంటే నాకు 15-20 years పట్టేది ఇండక్ట్ అవ్వడానికి IASలోకి. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఐ కుడ్ అగైన్ గెట్ టు IAS ఈజీలీ. స్నేహ, మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగిందమ్మా? బ్యాక్గ్రౌండ్ మీదనా, కరెంట్ బేస్డా, ఎట్లా ఉండింది? ఇనీషియల్గా ఫస్ట్ ఒక 30 to 40% క్వశ్చన్స్ ఆ రోజు న్యూస్ పేపర్ మీద అడగడం జరిగింది మ్యామ్. ఆ రోజు న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్ రావడం జరిగింది. లైక్
యూఎస్ఏలో గన్ షూటింగ్ ఇన్సిడెంట్ ఉండే ఆ రోజు May 26 రోజు. సో దాని మీద ఒపీనియన్ ఏంటి, అలా ఎందుకు అన్బ్రిడల్డ్ గన్ షూటింగ్ జరుగుతుంది యూఎస్లో, అండ్ అది ఇండియాకి ఎలా ఇంటర్లింక్ ఉంటుంది, అలాంటి క్వశ్చన్స్ 30% ఆఫ్ ద ఇంటర్వ్యూ వెళ్ళింది. ఆ తర్వాత సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి, రోడ్ యాక్సిడెంట్స్ జరగకూడదంటే ఎలా అనేది లైక్ సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఆ తర్వాత మెయిన్గా నేను నాగ్పూర్లో చదవడం, నా గ్రాడ్యుయేషన్ చేశాను. సో నాగ్పూర్ ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, నాగ్పూర్ నా పర్సనాలిటీని ఎలా ఎఫెక్ట్ చేసింది, అలాంటి బ్యాక్గ్రౌండ్ బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరిగింది మ్యామ్. సో ఇట్ వాజ్ ఎ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్, బ్యాక్గ్రౌండ్ బేస్డ్ అండ్ సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్, ఒక కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ జరిగింది మ్యామ్. సో బేసిక్గా ఇంటర్వ్యూ రోజు కంపల్సరీగా న్యూస్ పేపర్ చదవాలి. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఉన్న ఆ రోజు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవకుండా మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు, ఎందుకంటే అదే ఫస్ట్ క్వశ్చన్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సివిల్ సర్వీసెస్కి మనం నోట్ మేకింగ్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తాం. మేమైతే ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోమని చెప్తాం, ఎందుకంటే రాసినప్పుడు గుర్తుంటుంది, ఆ రీసెర్చ్ వర్క్ అంతా హెల్ప్ చేస్తుంది గుర్తుపెట్టుకోవడానికని నమ్ముతాం. కానీ స్టూడెంట్స్కి నోట్స్ మేకింగ్ ఎట్లా చేయాలి, అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, అండ్ ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఎన్సీఆర్టీస్కి ఒక నోట్స్, ఒక్కొక్క బుక్కి ఒక నోట్స్, మళ్ళీ కరెంట్ అఫైర్స్కి ఒక నోట్స్. సో ఇవన్నిట్లో మీరు చూస్ చేసుకున్న పాత ఏంది, మీరు ఎట్లా, కొంతమంది ఆన్లైన్ చేసుకుంటారు, కొంతమంది నోట్స్ చెయ్యరు, చేస్తారు. మీ అప్రోచ్ ఎట్లా ఉంది నోట్ మేకింగ్కి? నేను ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్లో నోట్స్ ఎక్కువ చేయలేదండి. ఇప్పుడు మాత్రము నాకు టైం ఉండింది కాబట్టి నోట్స్ చేశాను అని చెప్పను, బట్ వాట్ ఎవర్ ఐ స్టడీడ్ దానికి స్టిక్ ఆన్ అయ్యానండి. మెయిన్లీ నోట్ మేకింగ్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న కంటెంట్ అంతా కన్సాలిడేట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవడము. సో వాట్ ఐ డిడ్ ఇన్ దిస్ అటెంప్ట్ వాజ్ ఐ యూస్ టు బ్రెయిన్ స్టామ్. ఒక టాపిక్ తీసుకుంటే ఆల్రెడీ 2 అటెంప్ట్స్ 3 అటెంప్ట్స్ రాసాను కాబట్టి నాకు టాపిక్ గురించి అవగాహన ఉండేది. వాట్ ఐ యూస్ టు డూ వాజ్ బ్రెయిన్ స్టామ్ అబౌట్ దట్ టాపిక్. అంటే ఏ బుక్ ఓపెన్ చేయకుండా ఐ యూస్ టు బ్రెయిన్ స్టామ్ అనమాట. దీనిలో నాకు తెలిసినవి ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇలా ఇవన్నీ నాకు నేనుగా అనుకుని దాని తర్వాత దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ కానివ్వండి, ఏదైనా మెటీరియల్ కానీ తీసుకుని దాంట్లోంచి పాయింట్స్, నేను ఇప్పుడు ఇది బ్లూ పెన్తో రాశాను అనుకోండి, అది రెడ్ పెన్తో యాడ్ చేసుకునేదాన్ని అనమాట. సో దానివల్ల ఐ యూస్ టు హ్యావ్ 1 notes which had points which I know, points which I am forgetting. వీటిని మళ్ళీ చదివితే నాకు గుర్తుంటుంది అని చెప్పి. సో ఐ ఫాలోడ్ దిస్ మెథడాలజీ ఆఫ్ నోట్ మేకింగ్. అంటే ఫస్ట్ బ్రెయిన్ స్టామ్, రైట్ వాట్ ఎవర్ ఐ నో, దెన్ యాడ్ వాట్ ఎవర్ ఐ డిడ్ నాట్ నో. అండ్ కరెంట్ అఫైర్స్ మధ్యలో ఏదైనా మంచి లైన్ వచ్చినా ఆర్ ఏదైనా మంచి ఫ్యాక్ట్ విచ్ ఐ కెన్ యూజ్ ఇన్ ఆన్సర్స్ వచ్చినా దాన్ని దీనిలో యాడ్ చేసుకోవడము. ప్రతి ఏ క్వశ్చన్ రాసినా నేను దానికి 2 pages అయితే ఖచ్చితంగా పెట్టుకునేదాన్ని. అంటే 2 sides of page అది ఆ క్వశ్చన్కి ఆ టాపిక్కి రిలేటెడ్ ఉండిపోయేది అనమాట అట్లా. ఓకే, స్నేహ మీ అప్రోచ్ ఎట్లుండే మా నోట్ మేకింగ్కి? మ్యామ్, నోట్స్ మేకింగ్ అనేది మొత్తం నా ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ద ఫౌండేషన్ అని నేను నమ్ముతాను. సో ఏదైతే యూపీఎస్సీ సిలబస్ ఓవర్వెల్మింగ్గా ఉందో, దాన్ని మనం లైక్ చాలా ఎక్కువగా అనిపిస్తుందో, ఐ థింక్ దాన్ని మనం ఛేదించడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ ఆర్ వే ఈజ్ నోట్స్ మేకింగ్ అనుకుంటా. సో దట్ ఎప్పుడైతే మనం మన చేతితో రాసి అది కన్సైజ్డ్ వేలో ఒక 10 బుక్కులు చదివినా కూడా ఆ 10 బుక్కులు మనకి ఎగ్జామ్లో ఆ 3 hours గుర్తుకు రావు. సో ఆ 10 బుక్కుల నుంచి మనకేం కావాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏం కావాలి, ఎలా అనేది మనం కన్సైజ్ చేసుకొని మన చేతులతో రాసుకుంటే అది గుర్తుంటుంది మ్యామ్. సో నేను యూపీఎస్సీ మెయిన్స్ అప్రోచ్గా ఎస్పెషల్లీ నోట్స్ చేసుకున్నాను. ఏదైతే యూపీఎస్సీ సిలబస్ ఉంటుందో ప్రతి వర్డ్ మీద ఒక A4 షీట్ తీసుకొని ఆ A4 షీట్లో లైక్ ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్, ఆన్సర్ ఫార్మాట్లో నోట్స్ చేసుకున్నాను మొత్తం సిలబస్ మీదుగా. అండ్ ఆ తర్వాత అందులో ప్రతి దానికి వీలైనంత మటుకు ఒక వాల్యూ ఎడిషన్ పాయింట్ రాయడం, ఒక కంక్లూజన్లో ఒక బెటర్ కంక్లూజన్ రాయడం, అలా చేసుకొని ఒక స్టాటిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికి మ్యామ్ చెప్పినట్టు లైక్ కరెంట్ అఫైర్స్లో వచ్చినా, న్యూస్ పేపర్లో వచ్చినా, దానికి ఏమైనా కొత్తగా అప్డేట్స్ ఉన్నా కూడా, ఇంకా బెటర్ పాయింట్స్ ఏమైనా దొరికినా వెళ్ళి ఆ నోట్స్లో అక్కడ ఉన్నది చదివి మళ్ళీ ఇది యాడ్ చేసుకునేదాన్ని. సో దానివల్ల 2 benefits. ఒకటి ఆల్రెడీ ఉన్నది రివైజ్ అయ్యేది, సెకండ్ దానికి మనం మన నోట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, అప్డేట్ చేసుకుంటున్నాం ఎప్పుడు. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా మన నోట్స్ ఎవాల్వ్ అవుతూ ఉండేది మ్యామ్. ఓకే, శరత్ మీరు ఎట్లా చేసింది శరత్ నోట్ మేకింగ్? నా ప్రిపరేషన్లో నాకు ఏదన్నా వాట్ ఈస్ దాట్ యూనిక్ ఐ డిడ్ ఈస్ నోట్ మేకింగ్ మ్యామ్. 100 pagesలో ఉన్న బుక్ని నేను జస్ట్ 10 pagesలో కంపైల్ చేసి రాసేవాడిని. సచ్ దాట్ నాకు అది ఈజీగా రివైజ్ అవుతుండే. నెక్స్ట్ టైం నేను దాన్ని రివైజ్ చేయాలంటే 100 pages గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. జస్ట్ 10 pages in 10 minutes అలా చేసుకునేవాడిని.
దిస్ ఈజ్ ఫిజికల్ నోట్ మేకింగ్ మ్యామ్. డిజిటల్ నోట్ మేకింగ్ కూడా చేస్తుండే, లైక్ మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్కి ఏదైనా న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్స్ కానీ మ్యాగజైన్స్లో ఉన్న ఆర్టికల్స్ కాపీ పేస్ట్ చేసుకుంటుండే. మళ్ళీ ఒకసారి చదివినప్పుడు ఏదైతే అవసరం లేని పాయింట్స్ ఉంటాయో అవి డిలీట్ చేసేసి లాస్ట్కి ఒక 1000 పేజెస్ ఉన్న నోట్ జస్ట్ 200 or 300 పేజెస్లో వస్తుండే మ్యామ్. అందులో నేను ఏదైనా పిక్టోగ్రాఫిక్ రిప్రజెంటేషన్స్, డయాగ్రామ్స్, ఏదైనా స్పీచెస్ అలాంటివి కూడా యాడ్ చేస్తుండే డిజిటల్ నోట్స్లో. ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా ఇంకో 20-30 డేస్ ఉంది అన్నప్పుడు ఆ డిజిటల్ నోట్స్ని ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఫిజికల్ ఫామ్లో రివైజ్ చేస్తుండే మ్యామ్. నా దగ్గర నేను చదివిన ప్రతి దాన్ని అక్షరాల రూపంలో రాస్తే తప్ప నాకు అది సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. సో నేను ఎన్ని గంటలు కూర్చుంటే అన్ని గంటల్లో 70% ఆఫ్ మై ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్లీ నోట్ మేకింగ్. 10 hours చదువుతానులో 7 hours నోట్ మేకింగ్గా ఉంటుండే మ్యామ్. అది లేకపోతే మర్చిపోతానేమో అన్న భయం వల్ల అది ఇంకా చేస్తుండే. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై ప్రిపరేషన్ మ్యామ్. సో రాస్తే గుర్తుంటుంది, సింపుల్. మనకు చిన్నప్పుడు కూడా చెప్తుండే రాస్తే గుర్తుంటుంది. రైట్, ఈ పాయింట్ మీద ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక 2-3 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మీరు ప్రిపేర్ అవుతున్న టెట్కి సంబంధించి క్విజ్ రూపంలో మీ ప్రిపరేషన్లో మరింత భాగస్వామ్యం అవుతుంది మన TSAT నెట్వర్క్. TET 21st episode. First question. Following is a psychological need. Option A, food. Option B, clothes. Option C, house. Option D, self-respect. Your time starts now. The correct answer is option A, food. Second question. Following is related to affective domain. Option A, analysis. Option B, synthesis. Option C, characterization. Option D, naturalization. Your time starts now. The correct answer is option C, characterization. Third question. Concept of mental age was introduced by option A, Binet. Option B, Wessler. Option C, Spearman. Option D, Bhatia. Your time starts now. The correct answer is option A, Binet. Fourth question. The date on which the Indian Constitution was accepted by the Constituent Assembly. Option A, 24 January 1950. Option B, 26 January 1950. Option C, 26 November 1949. Option D, 24 November 1949. Your time starts now. The correct answer is option C, 26 November 1949. Fifth question. This tree is declared as a tree of the century by UNO. Option A, coconut. Option B, neem. Option C, tamarind. Option D, teak. Your time starts now. The correct answer is option B, neem. Sixth question. The capital of 𝗧𝗦𝗔𝗧 kingdom. Option A, Srikakulam. Option B, Danyakataka. Option C, Amaravati. Option D, Vijaypuri. Your time starts now. The correct answer is option D, Vijaypuri. Seventh question. Electric generator was invented by option A, Hans Christian Ørsted. Option B, Thomas Alva Edison. Option C, Luigi Galvani. Option D, Michael Faraday. Your time starts now. The correct answer is option D, Michael Faraday. Eighth question.
The depth up to which the sunlight travels in the ocean. Option A, 92 meters. Option B, 262 feet. Option C, 62 meters. Option D, 162 feet. Your time starts now. The correct answer is option B, 262 feet. Ninth question. Plants with bisexual flowers are option A, Datura hibiscus. Option B, coconut papaya. Option C, cucumber bottle gourd. Option D, bitter gourd palm. Your time starts now. The correct answer is option A, Datura hibiscus. 10th question. One of the following is not a theoretical knowledge. Option A, definitions. Option B, concepts. Option C, theories. Option D, facts. Your time starts now. The correct answer is option D, facts. 11th question. The disturbance in water cycle causes option A, cyclones. Option B, severe heat. Option C, heavy gales. Option D, floods or droughts. Your time starts now. The correct answer is option D, floods or droughts. 12th question. The element which is present in highest percentage in human body is option A, carbon. Option B, nitrogen. Option C, hydrogen. Option D, oxygen. Your time starts now. The correct answer is option D, oxygen. 13th question. To convert a bill into an act in the state government, the final approval should be accorded by option A, cabinet. Option B, chief minister. Option C, governor. Option D, assembly. Your time starts now. The correct answer is option C, governor. 14th question. The language of the Poroju tribals of Araku Valley is option A, Hatha. Option B, Bonda. Option C, Chenchu. Option D, Remo. Your time starts now. The correct answer is option D, Remo. 15th question. These sounds begin with one vowel and end with another vowel. Option A, consonants. Option B, vowels. Option C, vowel glides. Option D, pure vowels. Your time starts now. The correct answer is vowel glides. 16th question. Non-directive counseling was introduced by option A, Williamson. Option B, Darley. Option C, F.C. Thorne. Option D, Carl Rogers. Your time starts now. The correct answer is option D, Carl Rogers. 17th question. The other name for relearning method is option A, saving method. Option B, deja vu. Option C, case study method. Option D, J-Garnick effect. Your time starts now. The correct answer is option A, saving method. 18th question. Following is related to the mental self concept. Option A, lean. Option B, confidence. Option C, weight. Option D, gender. Your time starts now. The correct answer is option B, confidence.
19th question. Child-centered method among the following is: option A, lecture method; option B, historical method; option C, heuristic method; option D, lecture cum demonstration method. Your time starts now. The correct answer is option C, heuristic method. 20th question. Ethetosis is related to: option A, visual impairment; option B, attention deviation disorder; option C, learning disability; option D, cerebral palsy. Your time starts now. The correct answer is option D, cerebral palsy. 21st question. Among child rights, right to play comes under: option A, right to develop; వెల్కమ్ బ్యాక్. మనతో డిస్కషన్లో ఈసారి సివిల్ సర్వీసెస్ ర్యాంక్ క్రాక్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు. కిరణ్మయి, స్నేహ, ఇంకా శరత్ ఉన్నారు. అయితే లాస్ట్ మనం బ్రేక్ తీసుకునే ముందు నోట్స్ మేకింగ్ గురించి అడిగాము. ఇప్పుడు చాలామంది అంటే నేను అదే పుస్తకం మళ్ళీ చదవడం అనుకునేదాన్ని, బట్ రివిజన్ అంటే వీ హ్యావ్ టు క్లోజ్ ద బుక్ అండ్ రికలెక్ట్. సో రికలెక్షన్ చేయకుండా చాలామంది అదే బుక్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటారు. దట్ విల్ నాట్ హెల్ప్ ఇన్ రిమెంబరింగ్, అండ్ దట్ టు దిస్ హ్యాస్ టు బీ డన్ ఆన్ ద ఇమీడియట్ నెక్స్ట్ డే కానీ ఆ రోజు రాత్రే కానీ. అప్పుడే వీ విల్ బీ ఏబుల్ టు రీటైన్ మ్యాక్సిమమ్. అదర్వైజ్ 50% ఆఫ్ వాట్ వీ హ్యావ్ రెడ్ ఇస్ లాస్ట్ విత్ ఇన్ 1 week's టైం. సో రివిజన్ ఆ రోజు చేయాలి, మళ్ళీ 1 week తర్వాత చేయాలి, మళ్ళీ 1 month తర్వాత చేయాలి. సిస్టమాటిక్ రివిజన్ చేస్తూ ఉండాలండి. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాక్టీస్ ఎందుకు అని చాలామంది అనుకుంటారు. నాకు గుర్తుండిపోతుంది, నేను చెయ్యొచ్చు అని అనుకుంటూ ఉంటారు. బట్ ప్రాక్టీస్ చేసినప్పుడు వీ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ మిస్టేక్స్ వీఆర్ డూయింగ్. ఇఫ్ వీ సీ ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, ప్రిలిమ్స్లో తెలిసిన టాపిక్లో కూడా మనం తప్పులు చేస్తూ ఉంటాము. ఇది చేస్తున్నామంటే సిస్టమాటిక్గా వీఆర్ డూయింగ్ సమ్ ఎర్రర్. అంటే తెలిసింది సరిగ్గా క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం అయి ఉండొచ్చు, లేకపోతే ఓవర్లుక్ చేయడము, ఏదైనా వర్డ్ని ఓవర్లుక్ చేయడము, రోలింగ్ అని ఉంటే దాన్ని వేరే వర్డ్గా తీసుకోవడము, అట్లా ఇవి ఐడెంటిఫై చేసుకుని ఇవి సింపుల్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల వీ విల్ బీ ఏబుల్ టు మనం పర్సనల్గా అనాలిసిస్ చేస్తే తప్ప వీ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ. అండ్ పేపర్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాని అనాలిసిస్కి కూడా అంత టైం ఇవ్వాలి. వేర్ ఇస్ ఇట్ దట్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అనేది అనలైజ్ చేసుకోవాలి. మెయిన్స్ విషయంలో కూడా ఇప్పుడు వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో దొరికిన ప్రతి ఒక్కటి చదివేస్తున్నాం. వీఆర్ రీడింగ్, బట్ ఎంతవరకు చదవాలి, ఎంతవరకు మనం పేపర్లో ప్రజెంట్ చేయగలుగుతాము, ఇది తెలియాలి అంటే యూ ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ అండర్స్టాండ్, ఓకే ఇందులో నేను ఇంట్రడక్షన్లో ఒక స్టేట్మెంట్ యూస్ చేస్తున్నాను, దాని తర్వాత ఒక ఫ్యాక్ట్ యూస్ చేసుకోగలుగుతున్నాను. నెక్స్ట్ నేను ఏదైతే పాయింట్స్ రాస్తున్నానో అందులో ఈ 5 points 6 points స్కోర్ పాయింట్స్ ఇవి ఉండాలి నాకు. నెక్స్ట్ ప్రోస్ కాన్స్, వే ఫార్వర్డ్లో నాకు ఈ కమిటీ రికమెండేషన్స్ ఉండాలి, కన్క్లూజన్కి ఒక స్టేట్మెంట్ ఉంటే బాగుంటుంది. ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది ఎంతవరకు నేను చదవాలి, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలా అనేది. సో ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ కూడా చూడకుండా రివైజ్ చేయాలి, అండ్ that too in a phased manner. Immediately the next day if we do not revise, we tend to forget most of the things. Take a lesser amount of time but do revise on the immediately next day. మనం కంటిన్యూ చేసే ముందు ఒక కాలర్. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నా మేడం, లాస్ట్ సెమిస్టర్. ఓకే చెప్పండి మేడం. ఇప్పుడు నేను కొంచెం సిలబస్ అనేది కొంచెం కవర్ చేసిన మేడం ఇప్పటికే. ఓకే మేడం, ఈ కోచింగ్ ఇనిషియల్ స్టేజ్లో కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, అంటే ప్రిలిమినరీ పార్ట్లో తీసుకోవాలా లేకుంటే మెయిన్స్లో తీసుకోవాలా అని కొంచెం డైలమాలో ఉంది మేడం. ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా? ఓకే మీరు ఆన్సర్ చేస్తారమ్మా. మేడం నా డైరెక్ట్ క్వశ్చన్ స్నేహ మేడం. ఓకే సార్. సో బేసికల్లీ కోచింగ్ అనేది నాకు ఏమనిపిస్తుంది అంటే, కోచింగ్ అనేది ఒక జనరల్ అవేర్నెస్ ఇస్తుంది, లైక్ మనకు సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవడానికి, అండ్ ఎటువంటి రకమైన క్వశ్చన్స్ వస్తాయో, యూపీఎస్సీ ఎటువంటి రకమైన క్వశ్చన్స్ ఇస్తుందో, సో ఒక జనరల్ లెవెల్ అవేర్నెస్ కోసం మాత్రమే కోచింగ్ పనికొస్తుందండి. ఆ తర్వాత ఐ థింక్ కోచింగ్ సిగ్నిఫికెన్స్ అనేది తగ్గిపోతుంది, మన సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది.
సో ఒకవేళ సిలబస్ మీద అవగాహన ఉన్న వాళ్ళు నా అడ్వైస్ ప్రకారం కోచింగ్ పక్కకు పెట్టేసి రాదర్ సెల్ఫ్ ప్రిపేర్ చేస్తూ రాదర్ మాక్ టెస్ట్ సిరీస్కి ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోవడం చేస్తే బెటర్గా మానిటరీగా కూడా అండ్ మీరు టైం ప్రకారం కూడా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రిపరేషన్, రివిజన్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? స్నేహ, మీరు ఎట్లా మిక్స్ చేస్తారు వీటిని? ఐ థింక్ మ్యామ్ అది నాది 4 అటెంప్ట్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్టు ప్రిపరేషన్, రివిజన్ అండ్ ప్రాక్టీస్ మీద నేను రైట్గా బ్యాలెన్స్ చేసుకోకపోవడం ఇనీషియల్ అటెంప్ట్స్లో. సో ఇనీషియల్గా నేను సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ ఒక్కొక్క టాపిక్ని వర్టికల్ డెప్త్స్లో వెళ్తూ చాలా రీసెర్చ్ చేస్తూ చాలా టైం వేస్ట్ చేసేదాన్ని. నేను ఇప్పుడున్న స్టూడెంట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తాను అంటే లైక్ యూపీఎస్సీ సిలబస్ ఏందో చూడండి, ఫస్ట్ మొత్తం సిలబస్ని కవర్ చేయండి హారిజాంటల్గా, ఉన్న అన్ని టాపిక్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని లైక్ 3 months పెట్టుకుంటారా, 6 months పెట్టుకుంటారా, అది ఒక హారిజాంటల్ లెవెల్లో మొత్తం కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక టాపిక్లోకి వెళ్ళి ఒక 1 day మొత్తం 2 days మొత్తం ఒక టాపిక్ మీద వేస్ట్ చేయడం కంటే. సో అలా ఒక సబ్జెక్ట్ మీద మొత్తం అవగాహన వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోవడం. సో ప్రిలిమ్స్కి మినిమం ఒక 10 టెస్ట్ సిరీస్ రాయడం అండ్ మెయిన్స్కి మాత్రం నేను ఒక 30 to 35 టెస్ట్ రాశాను జిఎస్కి, అండ్ ఆప్షనల్కి కూడా ఒక 10 to 15 టెస్ట్ రాయడం జరిగింది. సో అలా రాసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి 3 hours ఎగ్జామ్ అనేది ఒక న్యాచురల్ యాక్ట్ అయిపోతుంది. ఎగ్జామ్ రోజు మనం భయపడకుండా ఆ 3 hours ప్రతి క్వశ్చన్ని టైం ప్రకారం కంప్లీట్ చేయడం. సో 3 hours 150 words ఉన్నవి అండ్ 250 words ఉన్నవి క్వశ్చన్స్ని సెగ్రిగేట్ చేసుకొని దాంట్లో సఫిషియెంట్గా కంటెంట్ రాయడం ఇట్ వోంట్ బి పాసిబుల్ అన్లెస్ మీరు అది చాలాసార్లు ముందు ఇంట్లో కూర్చొని కానీ ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా కూర్చొని టెస్ట్ సిరీస్ రాయడం జరిగింది. అది ఎగ్జామ్ రోజు అది అంత న్యాచురల్గా రాదు మ్యామ్. సో దానికోసం మాక్ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రాక్టీస్ యొక్క సిగ్నిఫికెన్స్. బియాండ్ దట్ ఐ థింక్ రివిజన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నేనేమంటానంటే ఒక బుక్ పెట్టుకొని మీరు ఫస్ట్ ఒక 2-3 books చూసుకొని ఏ బుక్ నచ్చిందో మీకేది ఫీజిబుల్ అనిపిస్తుందో అది చూసుకొని ఆ బుక్కి స్టిక్ అవ్వడం, అందులో నుంచి నోట్స్ చేయడం, అది మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మార్కెట్లో కొత్త బుక్ రాగానే అందులో ఏదో ఉంది అని చెప్పేసి వెళ్ళి దాంట్లో నుంచి చదవడం కంటే మన నోట్స్ ఏది ఉందో అది చదువుకొని మేబీ మీకు ఏమైనా కొత్త సోర్స్ కనిపిస్తే అందులో నుంచి ఫ్యూ పాయింట్స్ యాడ్ చేసుకోవడం మీ ఉన్న నోట్స్కి, అది దట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ దెన్ ఆల్వేస్ గోయింగ్ ఫర్ ఎ న్యూ బుక్ ఆర్ ఎ న్యూ సోర్స్ అకార్డింగ్ టు మీ. ఓకే, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు శ్రీకర్ మేడం. శ్రీకర్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? నా క్వశ్చన్ స్నేహ గారికి అండి. ఇప్పుడు లైక్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అనేది కన్స్టెంట్ ఉంటుంది కదా, ఒక క్వశ్చన్ కి రాసేప్పుడు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? బై ది సేమ్ టైం ఒక క్వశ్చన్ రాస్తున్నప్పుడు మనము 10 minutes అని రెస్ట్రిక్ట్ చేసుకుంటే అది మధ్యలోనే ఉండిపోతుంది కదా, అక్కడ దాన్ని రెస్ట్రిక్ట్ చేసి ఆపేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళాలా, లేకపోతే అది ఎలా చేయాలో చెప్పమనండి. క్వశ్చన్ ఏంటంటే టైం బౌండ్గా రాయాలా లేకపోతే క్వశ్చన్ కంప్లీట్ చేయాలా, హోలిస్టిక్గా పేపర్ ఎట్లా కంప్లీట్ చేయాలి? ఎస్ మ్యామ్. ఐ థింక్ 3rd అటెంప్ట్లో లైక్ నాకు మెయిన్స్లో కొంచెం తక్కువ మార్క్స్ రావడానికి రీజన్ కూడా అదే మ్యామ్. లైక్ ఒక సఫిషియెంట్గా మాక్ టెస్ట్ సిరీస్ రాయనందువలన ఒకటేదైనా మంచి క్వశ్చన్ నాకు తెలిసిన క్వశ్చన్ వచ్చినప్పుడు మర్చిపోయి దానిలో టైం స్పెండ్ చేస్తూ లైక్ మల్టిపుల్ పాయింట్స్ రాస్తూ దాన్ని బ్యూటిఫై చేయడానికి ట్రై చేసినప్పుడు కొంచెం టైం వేస్ట్ ఎక్కువగా అయ్యేది మ్యామ్. సో అలా కాకుండా లైక్ నేను ఆ అటెంప్ట్ అయినాక నా మిస్టేక్స్ని రియలైజ్ అయ్యి మల్టిపుల్ మాక్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఏం తెలుసుకున్నానంటే ఆ క్వశ్చన్ ఎలా అయినా ఉండని దానికి ఇవ్వాల్సినంత టైం మనం రెస్ట్రిక్ట్ చేసుకొని ఇవ్వాలి. సో 7 minutes అయితే 10 marker అయితే 7 minutes, 15 marker అయితే 9 to 10 minutes, 10 to 11 minutes ఆ టైం చూసుకొని అందులో మనం రాయగలిగినంత రాసేసి నెక్స్ట్ క్వశ్చన్కి షిఫ్ట్ అయిపోవడం అండ్ ఆ టైంలో మనం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో అది రెస్ట్రిక్ట్ అవ్వడం టు 1 question is very much important. సో టైమ్ బౌండ్ ప్రాక్టీస్ విల్ హెల్ప్. ఇట్ విల్. ఓకే, శరత్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రిపరేషన్, రివిజన్, ప్రాక్టీస్. నాది ప్రిపరేషన్ ఫస్ట్ అనుకున్నాను మ్యామ్, ఇంత టైమ్ బౌండ్ మేనర్లో ప్రిపరేషన్ అయిపోవాలి అని చెప్పేసి. దెన్ ఆఫ్టర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఆర్ ప్రిలిమ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ హవ్ యూ రివైజ్ అండ్ హవ్ యూ పుట్ ఇట్ ద సేమ్ ఆన్ యువర్ పేపర్. సో దానికి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అవ్వాలి, మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ప్రాక్టీస్ అవసరం మేడం. నా రివిజన్ వచ్చేసి 2 typesగా జరిగేది.
ఒకటి నేను చదివిన దాన్ని అవతల వాడికి ఎంత సింప్లిఫైగా చెప్పడం అన్నది. బికాస్ నా చుట్టూ ఉన్న ఆస్పిరెంట్స్ అందరికీ నాకు టీచింగ్ అనేది ఒక హాబీ మ్యామ్. సో దాన్ని సింప్లిఫై చేసి చెప్పడం ఒకటి అలవాటు. సో అది ఓరల్ రివిజన్ అయిపోయేది. ఇంకోటి దాన్ని పేపర్ మీద పెట్టి దాన్ని అనలైజ్ చేయడం వల్ల ఫిజికల్ రివిజన్ కూడా అయిపోయేది. సో ఇట్లా నాకు రివిజన్ అండ్ ప్రాక్టీస్ రెండు సైమల్టేనియస్గా జరిగేది మ్యామ్, విచ్ ఆర్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్, ఇంటర్వోవెన్. రెండింటిని సపరేట్ చేసి చూడలేము. మెయిన్స్ వచ్చేసరికి డైలీ 6 hours రాయాలి కాబట్టి ఆ 6 hours నేను అక్కడ రాయాలంటే బయట ఆల్రెడీ మినిమం దానికి డబుల్ అంటే 6 hours కంప్లీట్ చేయాలి కాబట్టి 6 hours రాస్తూనే ఉండాలి కాబట్టి నేను బయట ఆల్రెడీ ఆ 6 hours ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో అది నేను ఆల్రెడీ మైండ్లో పెట్టుకొని మెయిన్స్కి ఒక 1 year ముందే వీకెండ్స్ వస్తే చాలు డైలీ సమ్ 8 to 10 hours రాసేవాడిని. సచ్ దట్ ఈ 8 to 10 hours పెయిన్ నేను ఇక్కడ భరిస్తే అంత ఇన్పుట్ నేను ఇవ్వగలిగితే ఫైనల్ ఎగ్జామ్లో 6 hours నాకు ఈజీగా అయిపోతుంది, పేపర్ కంప్లీషన్ కూడా అయిపోతుంది. సో అది ముందున్న దాన్ని ఎప్పుడో ఉన్న ప్రాబ్లమ్ని ఇప్పుడే ఫేస్ చేస్తే మన ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది. రైట్. సో యాజ్ యూజువల్ నేనైతే ఇప్పుడు ఏం చెప్తా అంటే ఎవరు టెస్ట్ సిరీస్ అంటే కూడా ఫస్ట్ PYQs చేయమని చెప్తా. PYQs అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏ టెస్ట్ సిరీస్ అన్నా రాయండి అని చెప్తా. PYQs ఇంపార్టెంట్, రివిజన్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్. ఎందుకంటే సింపుల్ లాజిక్ అక్కడ ఏంటంటే ప్రాక్టీస్తోనే మీరు స్పీడ్గా రాయగలుగుతారు. స్పీడ్ ఎప్పుడు వస్తుంది రైటింగ్కి? ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత బెటర్. మనము ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ హాల్లో మనం పర్ఫామ్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ప్రిలిమ్స్గా చాలా ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ OMR షీట్లో మార్క్ చేయడము, క్వశ్చన్ చదవడం. చాలామందికి మన దగ్గర ఎంత ఆత్రం ఉంటుందంటే క్వశ్చన్ మొత్తం చదివే అంత టైం, అంత పేషెన్స్ ఉండదు. అండ్ ఈసారి ప్రిలిమ్స్ పేపర్ మీరు చూసుంటారు, భయంకరంగా లెంది ఇచ్చిండు. అసలు 5 statements 6 statements. ఒక రకంగా అది ఎలిమినేషన్ టెక్నిక్ UPSC యూజ్ చేశారు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎగ్జామ్ సెంటర్లో చేయకూడని తప్పులు లేదా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు మీ ప్రకారం ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీడింగ్ వర్డ్ బై వర్డ్ కేర్ఫుల్లీ, చాలా కేర్ఫుల్గా రీడ్ చేయాలండి. ఎస్పెషలీ నాట్స్ అవి ఉన్న దగ్గర వి టెన్ టు ఓవర్లుక్. అండ్ స్లీప్ బిఫోర్ నైట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ. మినిమమ్ ఆఫ్ 7 to 8 hours పడుకోవాలి. చాలామంది ఏంటంటే లాస్ట్ మూమెంట్లో రివైజ్ చేసేసుకుందామని స్లీప్ మీద కాంప్రమైజ్ అయిపోయి 3 to 4 hours పడుకోవడం అది చేస్తూ ఉంటారు. అండ్ ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ తీసుకోవడం, సైకలాజికల్గా మొరేల్ బూస్ట్ చేసుకోవడానికి దట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్లీ నెసెసరీ. అండ్ ఎగ్జామ్ హాల్లో రీడింగ్ ద క్వశ్చన్ వెరీ కేర్ఫుల్లీ. ఎందుకంటే తెలిసిన ఇష్యూని మనం తప్పు చేస్తున్నామంటే దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అండి. చివరికి దానివల్లే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోవచ్చు. తెలిసినది మిస్టేక్ చేయకూడదు. చాలా మంది ఫేస్ చేస్తారు యాక్చువల్లీ. అయ్యో ఎగ్జామ్ హాల్లో ఇంత చిన్న మిస్టేక్ చేసినా అంటారు బయటకు వచ్చి. చాలా మంది 3-4 questions, ఒక్క క్వశ్చన్ పోయినా సరే వీ కెన్ బి అవుట్ ఆఫ్ ప్రిలిమ్స్ అండి. సో ఈ రీడింగ్ వర్డ్ బై వర్డ్ అండ్ ఎన్సర్క్లింగ్ వాట్ ఎవర్ ఇస్ ద వర్డ్, కీవర్డ్ అనిపించింది అనుకోండి దాన్ని ఎన్సర్కిల్ చేసుకుంటే అది మిస్ అవ్వము. అండ్ ప్రిఫరబుల్లీ ఫస్ట్ రౌండ్లోనే బెస్ట్గా రీడ్ చేయడం అండి. ఐ థింక్ ఫస్ట్ రౌండ్లోనే ఆ క్వశ్చన్ని ఎంత బెటర్గా పాసిబుల్ అయితే అంత, అంటే సెకండ్ రౌండ్ చేసుకుందాం, థర్డ్ రౌండ్ చేసుకుందాం అనుకునేసరికి UPSC లెంగ్త్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్. ఐ రియలైజ్ లాస్ట్ టైం నేను చేసినప్పుడు కి థర్డ్ రివిజన్ అనుకున్నాను కానీ థర్డ్ రౌండ్ వరకు వెళ్ళలేకపోయాను నేను. లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి మార్క్ చేసేద్దామా అన్నంత స్టేజ్కి వచ్చింది. సో ఫస్ట్ రీడింగ్లోనే పర్ఫెక్ట్గా రీడ్ చేసుకోవడము, maximum questions whatever we can attempt, it is better to do it in the first round, and second and third rounds may be necessary but only for very few questions. Okay. So sleep, good food, and family support for psychological morale. Sneha, మీరు ఎట్లా చేసిందమ్మా? బియాండ్ వాట్ మ్యామ్ సెడ్, ఐ థింక్ ఆ ఫైనల్ ఎగ్జామ్ని కూడా ఒక మాక్ టెస్ట్లా బిలీవ్ అయితే అది కూడా లైక్ పర్వాలేదు, ఇది ఇప్పటివరకు రాశాను నేను ఇన్ని టెస్ట్, నేను చాలా మంచిగా ప్రిపేర్ అయ్యాను అని ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళడం ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ చాలా ఈజీగా ఇది ఒక మాక్ టెస్ట్ నేను సాధించగలను అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళి కామ్గా పేపర్ని స్టార్ట్ చేసేటప్పుడు ఫుల్ బిలీఫ్తో స్టార్ట్ చేయడం. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ మీద ముందు క్వశ్చన్ యొక్క ఇంపాక్ట్ పడనీయకూడదు. సో మనం ఏదైతే క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నామో ఆ క్వశ్చన్లో మూమెంట్లో ఉండాలి మనం. సో ఆ క్వశ్చన్ మీద ఫోకస్ చేస్తూ దాంట్లోని ఆప్షన్స్ని అనలైజ్ చేస్తూ చేయడం. అండ్ మ్యామ్ చెప్పినట్టు రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో కంప్లీట్ చేసుకోవడం. ఆ ఫస్ట్ రౌండ్లోనే వీలైనంత మనం మార్క్ చేసుకోగలగడం. ఒక క్వశ్చన్కి మనకు ఆన్సర్ రాకపోయినా అందులో మేబీ 2 ఆప్షన్స్ మనకు కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు అక్కడే దాని పక్కన మార్క్ చేసి పెట్టుకోవడం.
సో దట్ ఆ ఆప్షన్స్కి మళ్ళీ మనం సెకండ్ రౌండ్లో చూడని అవసరం లేదు. సో అలా మార్క్ చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది అండ్ ఫస్ట్ రౌండ్లో మనం బెటర్గా అనలైజ్ చేస్తున్నామనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలా ఇంపార్టెంట్ మ్యామ్. మనం ఎలా పేపర్ చేస్తున్నాం, ఆ స్ట్రాటజీ ఏంది అని ముందే మనం హాల్లోకి వెళ్ళే ముందే ఒక ఫామ్ చేసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ టు క్వశ్చన్ ఇంపాక్ట్ అంటున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే జనరల్ స్టడీస్ రాసి నాది ఇది కాదని సీసాట్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ జిఎస్ క్లియర్ అవుతుంది, సీసాట్ పోతుంది. సో యూజువల్గా అసలు ఎగ్జామ్ రాసేటప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించడం చాలా తప్పు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామే రాయాలి, ఇంకేది ఆలోచించొద్దు. శరత్, మీ అప్రోచ్ ఎట్లా ఉండే? మీరు చెప్పండి, మీ ప్రకారం స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి? ఒకటి, ఎగ్జామ్ వల్ల చాలామంది స్టూడెంట్స్ డయాబెటిక్ ఉంటారు మ్యామ్. డయాబెటిక్ అంటే క్వశ్చన్ సరిగా చదవకపోవడం, ఏదో ఫ్లోలో వెళ్ళిపోవాలి. 100 క్వశ్చన్స్ని వితిన్ 1 అవర్లో చదివేసి పేపర్ బబ్లింగ్ చేసే అప్రోచ్ ఉంటుంది జనరల్గా. బట్ మై అప్రోచ్ ఈజ్, ఎలాగో నాకు తెలియని క్వశ్చన్స్ ఒక 20-25 వచ్చి ఉండొచ్చు. సో 80 క్వశ్చన్స్ ఆర్ మై టార్గెట్ క్వశ్చన్స్. సో దాన్ని నేను ఎంత పేషెంట్గా అయితే అంత పేషెంట్గా చదివి, ఆప్షన్స్ కూడా చదివి, పర్ఫెక్టా ఇంపర్ఫెక్టా, కరెక్టా నాట్ కరెక్టా అనేది ఆప్షన్స్ దగ్గర రాసుకొని దెన్ ఐ యూస్ టు మార్కెట్ మ్యామ్. అది కాకుండా మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ వాట్ దే డూ ఈస్, వాళ్ళు హాల్ టికెట్ తీసుకెళ్తారు, పెన్ తీసుకెళ్తారు, కానీ ఎగ్జామ్ వాళ్ళకి కామన్ సెన్స్ తీసుకెళ్లారు. కామన్ సెన్స్తో వీ క్యాన్ ఈజీలీ సాల్వ్ సమ్ 5 to 10 క్వశ్చన్స్. ఎలిమినేషన్ మెథడ్ యాక్చువల్లీ చాలా హెల్ప్ చేస్తుంది. ద ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్. అదే చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి, ఎగ్జామ్ హాల్ ఏదో క్వశ్చన్ చూసి భయపడిపోవడము, పేపర్లో తొందర తిప్పేయడము. మీరు చూసుంటారు ఎగ్జామ్ హాల్లో, వాళ్ళకి ఎంత తొందర ఉంటుంది అంటే ఏమొచ్చినాయి అని తిప్పుతారు. అలా కాకుండా యూ ఫాలో ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. సో నేనైతే ఈసారి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకటి అడ్వైస్ చేశాను, రేపు మీరు బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రాక్టీస్ దాట్ ఇన్ యువర్ ప్లే ఫీల్డ్. మీరు రేపు ఫస్ట్ పేపర్ రాగానే ఏం చేస్తారు, డిఫికల్ట్ పేపర్ అయితే ఏం చేస్తారు, ఈజీ పేపర్ అయితే ఏం చేస్తారు, లెంగ్తీ పేపర్ అయితే మీ అప్రోచ్ ఎట్లుంటుంది. సో అదంతా ఆ బ్లూ ప్రింట్ అంతా ఒకసారి రాసుకొని దాన్ని రివైజ్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో టెన్షన్లో మీరు అనుకున్న ప్లాన్స్ కానీ మీ మైండ్లో ఉన్న ఆ బ్లూ ప్రింట్ కానీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎగ్జామ్కి ఒక రోజు ముందు మీరు పేపర్ని ఎలా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ మినిట్ బబ్లింగ్ చేద్దాం అనుకుంటున్నారు, పేపర్ని ఎన్ని స్టేజెస్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ ముందే రాసుకొని దాన్ని రివైజ్ చేయండి. ఫస్ట్ మీరు ఏదో చదివింది రివైజ్ చేయడం కన్నా మీరు రేపటి మ్యాచ్కి, రేపటి బ్యాటిల్ గ్రౌండ్ని మీరు ముందే చూస్ చేసుకొని దెన్ ఈ సేమ్ మీరు చేసుకున్న దాన్ని అక్కడ అప్లై చేయడం ఈజ్ ద బెస్ట్ థింగ్ మ్యామ్. అది నేను ఒకటి ఫాలో అయ్యాను, నేను చాలామందికి అడ్వైజ్ చేశాను, వాళ్ళకు కూడా వర్కౌట్ అయిందని చెప్పారు కూడా. ఓకే, సో అదొకటి. ఇంకోటి, కామ్నెస్ అండ్ కంపోజర్ ఇంపార్టెంట్ మ్యామ్. ఎగ్జామ్ హాల్లోకి కామన్ సెన్స్ తీసుకెళ్ళాలి, కానీ ఎమోషన్స్ ఎప్పుడు తీసుకెళ్ళకూడదు. సీసాట్లో చాలా మంది ఏంటంటే నేను మ్యాథ్స్ తోపు కదా, నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కదా. సౌత్ ఇండియన్స్కి చాలా మంది పోవడానికి కారణం అది. ఏమనంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, నాకెందుకు, నేను చేయడం అవసరం ఏముంది అంటారు. అది ఎమోషన్స్ని తీసుకెళ్తారు మ్యామ్. ఎమోషన్స్లో ఈగో ఈజ్ వన్ ఆఫ్ ది పర్టికులర్ థింగ్. ఏదైనా ప్రాబ్లం రాకపోతే దాన్ని కూర్చొని చేయడం ఆన్సర్ వచ్చేసరికి టైం అయిపోతుంది, వాళ్ళు 𝗹 లాక్కెళ్తారు. సో ఇలాంటి ఎమోషన్స్కి వెళ్ళకూడదు. అదొకటి ప్రామినెంట్ థింగ్ నేను చెప్పాలనుకుంది. నైస్ అడ్వైస్, యాక్చువల్లీ చాలా బాగా చెప్పిండ్రు. సీసాట్ ఎస్పెషలీ డాక్టర్స్ ఉన్నారు ఇద్దరు కాబట్టి వాళ్ళకి క్వశ్చన్. సీసాట్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు స్నేహ. చాలా మంది స్టూడెంట్స్ అడిగితే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మేడం, నేను మ్యాథ్స్ చేయడం ఏంటంటారు. స్పీడ్తో చేయాలి. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా కాంప్రిహెన్షన్స్ బాగా నెగ్లెక్ట్ చేస్తారు. సో మీ అప్రోచ్ ఎట్లుండే అంటే సీసాట్కి ప్రిపేర్ అయిన డాక్టర్స్కి అయితే యూజువల్గా మెంటల్ బ్లాక్ ఉంటుంది. సీసాట్ కష్టము, ఎట్లా చేయాలన్న మెంటల్ బ్లాక్ ఉంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్తో వదిలేస్తారు. మరి మీరేం చేసిండు అసలు? సీసాట్ ప్రాక్టీస్ చేసిందా? యాక్చువల్లీ నేను ఐఎమ్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అండి. దో ఐఎమ్ మెడికల్ ప్రొఫెషనల్. నాకు ముందు నుంచి కూడా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ టు అ పబ్లిక్ సర్వీస్ జాబ్ నేను మెడికల్ ప్రొఫెషన్ ఎంచుకున్నాను అనమాట. బట్ స్టిల్ సీసాట్ని కంప్లీట్గా అయితే ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. నేను కోచింగ్ తీసుకున్నప్పుడు సీసాట్ కోసం నోట్స్ సిస్టమాటిక్గా, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రాక్షన్స్, ప్రపోర్షన్స్, అంటే మ్యాథ్స్ ఏదైతే లాజికల్ రీజనింగ్ ఉంటుందో ఆ పార్ట్ ఆఫ్ ది సీసాట్ నేను రెగ్యులర్గా ఇది ఎవ్రీ ఇయర్ చేసేదాన్ని. అది సిస్టమాటిక్ అప్రోచ్లో ఫైనల్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వరకు. బట్ లాస్ట్ 2-3 yearsలో ఐ హ్యావ్ అబ్జర్వ్ దట్ ద డిఫికల్టీ ఆఫ్ క్వశ్చన్స్ వాజ్ ఇంక్రీజింగ్. నేను నా నోట్స్ కాకుండా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. దెన్ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ టుక్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్, వాటిని యూట్యూబ్లో ఎనలైజ్ చేసే కొన్ని దెర్ వర్ సమ్ యూట్యూబ్ అనాలిసిస్ ఆఫ్ దోస్ సీసాట్ పేపర్స్. అవి ఫాలో అయ్యి ఓకే దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ బికాస్ ఆఫ్ నాట్ నోయింగ్ దిస్ మెథడ్. సో మెథడ్స్ ప్రాక్టీస్ చేయాలండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సీసాట్.
అండ్ ఇంగ్లీష్ విషయానికి వస్తే నాకు ఐ థింక్ థర్డ్ అటెంప్ట్లో ఐ రియలైజ్డ్ పేపర్ వాజ్ టూ లెంగ్దీ. జస్ట్ హాఫ్ అన్ అవర్ వాజ్ లెఫ్ట్ అవుట్ అండ్ మెనీ ప్యాసేజెస్ వాజ్ స్టిల్ లెఫ్ట్ అవుట్. సో ఆ టైంలో నేను ఇమీడియట్గా ఏం చేశానంటే ఐ ట్రై టు పికప్ దోస్ క్వశ్చన్స్, దోస్ ప్యాసేజెస్ వేర్ దెర్ వర్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో దట్ ఒక్క ప్యాసేజ్ చదివి నేను 3-4 క్వశ్చన్స్ ఉన్నది ఫస్ట్ అవి పికప్ చేసుకుంటే I could save some time anamata. But I think CSAT should never be ignored. I know many people who have strong GS but could not clear because of CSAT. Correct. So CSAT definitely approach cheyali, and aptitude is not something which develops in 1 week or 10 days andi. Especially those who are weak in aptitude CSAT, I would suggest them to do it on a daily basis. Daily oka half an hour to 1 hour is sufficient. Daily basis lo 1 year nunchi cheyadamu, at least ippudu 5 months unte 5 months nunchi cheyadam. Next prelims ki 1 year undi kabatti if they want to do ee roju nunchi kuda daily half an hour over a period of time ఇది మనం డెవలప్ చేసుకోవాలి. 1 day 1 week లో డెవలప్ అయ్యేదైతే కాదండి. స్నేహ మీ అప్రోచ్ ఏమండి మా సీసాట్కి? మ్యామ్ ఐ థింక్ సీసాట్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అలానే ఓవర్ ప్రిపరేషన్ చేయకూడదు. సో నేనేమనుకున్నానంటే లైక్ నేనేం చెప్తానంటే ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, యూపీఎస్సీ ఇచ్చినవి లాస్ట్ 5 years కానీ 6 years కానీ 7 years కానీ తీసుకొని అవి సాల్వ్ చేయండి. అవి సాల్వ్ చేసిన తర్వాత లైక్ ఏ రేంజ్లో మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. లైక్ కంఫర్టబుల్లీ అబౌవ్ ద క్వాలిఫికేషన్ మార్క్ అయితే లైక్ ఒక 30 to 30 మార్క్స్ తో 40 మార్క్స్ బఫర్లో ఉంటే మేబీ మీ సీసాట్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది అని. సో రెగ్యులర్గా అప్పుడప్పుడు పేపర్స్ రాస్తూ మీరు జిఎస్ మీద ఫోకస్ చేయడం బెటర్. అలా కాకుండా బార్డర్లో ఉన్నా కూడా బిలో క్వాలిఫైయింగ్ మార్క్ ఉన్నా కూడా ఐ థింక్ అలాంటి వాళ్ళు ఏదైతే లైక్ స్ట్రాంగ్ ఏరియాస్ ఉంటాయో సీసాట్ పేపర్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో లైక్ మ్యాథ్స్ కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు అది, ఆర్ ఇంగ్లీష్ ప్యాసేజెస్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అది పిక్ చేసుకుంటూ ఆ ఏరియాస్ని స్ట్రాంగ్ చేస్తూ మిగిలిన వీక్ ఏరియాస్లో ఈజీ క్వశ్చన్స్ పిక్ చేసుకుంటూ వీటి మీద వర్క్ చేయడం ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఓకే, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, డిస్కనెక్ట్ అయినట్టుంది. ఓకే, శరత్ మీరేం చేస్తారు? మళ్ళీ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ సీసాట్, సో ఎట్లా హ్యాండిల్ చేస్తుంది సీసాట్? నేనైతే సీసాట్లో చాలా వీక్ ఉండే మ్యామ్. మ్యాథ్స్ అంటే నాకు ఎప్పుడు ఆ బ్లాకెడ్ ఉంటుండే. సో సీసాట్కి చాలా భయపడ్డాను. ఇనిషియల్ డేస్లో నెగ్లెక్ట్ కూడా చేశాను సీసాట్. ఎగ్జామ్కి జస్ట్ 1 month ముందు స్టార్ట్ చేశాను. అండ్ ఎగ్జామ్కి నా జిఎస్ ఎంత స్ట్రాంగ్ ఏరియా ఉన్నా కానీ దట్ 1 month వాజ్ మై స్లీప్లెస్ నైట్స్ ఉంటుండే. అంటే జిఎస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా పోతుంది సీసాట్ అని. చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు మ్యాథ్స్ రాదు కదా సీసాట్ పోతుందని డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో విత్ బై లక్ ఆర్ సంథింగ్ నాకు ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. బట్ ఐ అడ్వైజ్ దాట్ నెవర్ నెగ్లెక్ట్ సీసాట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ పాసిబుల్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుండి దానికి ఒక 1 hour ఇస్తే యూ వుడ్ బీ ద బెస్ట్ ప్రిపేర్డ్ క్యాండిడేట్ నా దృష్టిలో. అండ్ ఇంకోటి నేను ప్రిపేర్ అయిన దాంట్లో కాంప్రిహెన్షన్ వాజ్ మై స్ట్రాంగ్ ఏరియాస్ మ్యామ్. ఈ కాంప్రిహెన్షన్ని నేను జస్ట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వాడకుండా దట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ విల్ యాడ్ సమ్ వాల్యూ టు యువర్ యాటిట్యూడ్. ఎందుకంటే కాంప్రిహెన్షన్లో అతను చెప్పేదాన్ని మనం కాంప్రిహెండ్ చేసుకొని అర్థం చేసుకోవాలి. అతను ఏదో దాంట్లో కొన్ని మిగతా ఆప్షన్స్ కూడా ఉంటాయి మనల్ని తప్పుదారి పట్టించే ఆప్షన్స్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ బ్యూరోక్రాట్. ఒక చెప్పే అతని ప్రాబ్లమ్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనకు ఆ బ్యూరోక్రసీలో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కాంప్రిహెన్షన్లో అతను మాట్లాడుతున్న దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టాలి. సో ఐ హ్యావ్ సీన్ కాంప్రిహెన్షన్ యాజ్ ఎ వాల్యూ. దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ యాడ్ వాల్యూ నాట్ జస్ట్ మై ప్రిపరేషన్ అండ్ ఆల్సో వెన్ ఐ ఎంటర్ బ్యూరోక్రసీ. అలా చూడడం వల్ల నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ స్టార్ట్ అయింది. అలా సీసాట్ క్లియర్ చేశాను. బట్ ఐ హ్యావ్ టు కాషన్ యూ దాట్ చాలామంది జిఎస్లో 150 వచ్చిన వాళ్ళు కూడా సీసాట్లో జస్ట్ 0.5 మార్క్తో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఫర్ దిస్ అటెంప్ట్ ఆల్సో. అండ్ నా సీసాట్ కూడా జస్ట్ బార్డర్లో అయిపోయింది. ఇఫ్ నేను జస్ట్ 1 month సీసాట్ నెగ్లెక్ట్ చేసి ఉంటే ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ క్రాక్ చేయాలన్న నా డ్రీమ్ లైఫ్ లాంగ్ డ్రీమ్ అయిపోయి ఉండేది. ఓకే, సో కాలర్ వెయిట్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నేను ఇలా రీడింగ్ ఎలా చేయాలి మేడం, రివైజ్ ఎలా చేయాలి, నోట్ మేకింగ్ ఎలా చేయాలి కొంచెం వివరించగలరా? రీడింగ్, రివైజ్, నోట్ మేకింగ్ని కొంచెం వివరంగా చెప్పమంటున్నారు కిరణ్, చెప్తారా? ఎలా చదవాలి మేడం, ఎగ్జామ్స్ వరకు ఎలా చదవాలి, 24 hours ఎలా ఉండాలి మేడం, మనం ఆ బుక్స్ టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఓకే, ఎలా చదవాలనేది అడుగుతున్నాను మేడం. ఇమాజినేషన్ ఎలా ఉండాలి మేడం?
సో నాకు రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి టైం మేనేజ్మెంట్ గురించి నేను కొంచెం చెప్తాను. రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవాళ్ళు లేకపోతే జాబ్లో ఉన్నవాళ్ళు వెన్ దే ఆర్ డూయింగ్ ప్రిపరేషన్ వీ హ్యావ్ టు చూస్ టైమ్ వేర్ వీఆర్ డిస్టర్బ్డ్ మినిమమ్. దట్ కుడ్ బి నైట్ ఆఫ్టర్ 9 o'clock, 2 o'clock, 3 o'clock వరకు అవ్వచ్చు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి 8 o'clock, 9 o'clock వరకు. ఆ 4-5 hours ఆఫ్ టైమ్ అన్ఇంటరప్టెడ్ టైం మనకు దొరుకుతుందన్నమాట. దోస్ హూ ఆర్ డూయింగ్ జాబ్స్ కానివ్వండి, దోస్ హూ ఆర్ హ్యావింగ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి. సో ఆ టైం ఎస్పెషలీ మార్నింగ్ ఐ వుడ్ ప్రిఫర్, బికాస్ ఫ్రెష్గా ఉంటుంది, ఫోకస్ బాగా చేయగలుగుతాము. అండ్ దెన్ కమింగ్ టు ఇనీషియల్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్, what I did was I used to choose 2 subjects at a time. For example, polity coupled with environment. Polity ki oka 5 to 6 hours iste, environment ko oka 3 to 4 hours ivvadamu, and 1 hour for newspaper or current affair booklet reading anamata. ఇట్లా టైంని, ఎందుకంటే మరీ 2 subjects మల్టిపుల్ 1 hour 2 hours చిన్న చిన్న స్లాట్స్ పెట్టుకుంటే కన్సాలిడేట్ చేయలేము టాపిక్ని. మెయిన్గా ఒక 3 hours 4 hours ఇస్ అ గుడ్ ఇనఫ్ టైమ్ టు కన్సాలిడేట్ వన్ టాపిక్. ఒక టాపిక్ అన్నా కొంచెం ఫినిష్ చేయగలుగుతాము, నెక్స్ట్ డే అది రివైజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టాపిక్కి వెళ్ళొచ్చు. దానికంటే తక్కువ టైం అంటే 2 hours-కి ఇది చదువుతాను, 2 hours-కి ఇది చదువుతాను అన్నప్పుడు కన్సాలిడేట్ చేయలేము అనేది నా అభిప్రాయం పర్సనలీ. సో బట్ ఒకే సబ్జెక్ట్ ఎంటైర్ డే పెట్టుకున్నా ఇట్ విల్ బీ మొనాటనస్. So I used to do 2 subjects at a time. And coming to revision, as I told indaka cheppinattu oka 1 hour anna mana revision mundu roju chadivindi revise chesukodaniki immediately next day chesukodaniki pettukovali. Then only we will be able to consolidate. Revise cheyyakapothe matram 50% of it will be lost within 1 week's time. So revision is very important. Adi kuda systematic revision. When you are planning itself, plan in such a way that you are able to revise it after 1 week and 1 month's time also. Okay. దీనికి ఇంకొంచెం యాడ్ చేసి అడుగుతాం మిమ్మల్ని. ఈ ప్రిపరేషన్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, కానీ చాలామంది ఏం నమ్ముతారంటే ఎగ్జామ్ చాలా టఫ్ కాబట్టి మనము మొత్తం 24 గంటలు చదవాలా, కొంతమంది 12, 13, 14, 15 గంటలు చదవాలా, ఫ్రెండ్స్ని కట్ ఆఫ్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక కంప్లైంట్ కూడా ఉంటుంది, నేను మొత్తం ఫ్యామిలీ అంతా సపరేట్ అయింది, కట్ ఆఫ్ చేస్తున్నా, నా ఫ్రెండ్స్తో నాకు ఇది లేకుండా పోయింది. ఎంతవరకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి మాట్లాడదాం దీని గురించి. ఫోన్ కాల్ వచ్చింది. హలో, నమస్తే అండి, చెప్పండి మేడం. ఇది బీటెక్ అయిపోయింది మేడం నాది. చెప్పండి. సివిల్స్ ప్రిపేర్ అవుతాను మేడం. చెప్పండి శరత్ గారు, చెప్పండి. అదే మేడం, అది కోచింగ్ తీసుకోకుండా ఇంట్లో ప్రిపేర్ అవ్వచ్చా మేడం? కొంచెం మళ్ళీ రిపీట్ చేయండి మీ క్వశ్చన్. కోచింగ్ అంటే బయట కోచింగ్ తీసుకోకుండా ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వచ్చుగా మేడం, కోచింగ్ లేకుండా? ఓకే, సో బేసిక్గా ఇద్దరు కాలర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కోచింగ్ ఎంత ఇంపార్టెంట్, కోచింగ్ తీసుకోవాలా వద్దా? ఫస్ట్ దీని గురించి మాట్లాడినాక దాని గురించి మాట్లాడదాం. కోచింగ్ మీద మీ ఒపీనియన్. నేనైతే కోచింగ్ తీసుకున్నానండి. తీసుకోవడం వల్ల నాకు ఒక డైరెక్షన్, సింప్లిఫైడ్ అప్రోచ్ వస్తుందన్నమాట. కోచింగ్ వల్ల ఏంటంటే ఇంత అబండెంట్ కంటెంట్ ఉంది కాబట్టి అర్థం చేసుకోవడానికి సమ్వన్ హూ ఇస్ టీచింగ్ అస్ విల్ మేక్ ఇట్ ఈజీ. జాబ్ అనేది ఈజీ అవుతుంది కోచింగ్ వల్ల. But that will have only 30% of impact on our preparation. Coaching institutes, ఎంత బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే మన ప్రయత్నమే 70% అవుట్పుట్ని తీసుకొస్తుంది. బికాస్ వాట్ ఎవర్ నోట్స్ వీ హ్యావ్ మేడ్ దాన్ని కన్సాలిడేట్ చేసుకోవడము, దాన్ని ప్రాక్టీస్ చేయడము, కరెంట్ అఫైర్స్ని దానికి యాడ్ చేసుకోవడము, దిస్ ఆల్ షుడ్ బీ డన్ బై అస్. కోచింగ్ కంపల్సరీ అని నేను చెప్పను, బికాస్ ఆఫ్ లేట్ వీఆర్ గెటింగ్ మెనీ YouTube channels also, and internet valla we are getting information also. So I would not suggest that it is necessary, but if possible తీసుకుంటే డైరెక్షన్ వస్తుంది, it will hasten the process. తొందరగా అయిపోతుంది అనమాట కోచింగ్ వల్ల. మన ప్రిపరేషన్, చదువుకోవడం, అర్థం చేసుకోవడం అనేది తొందరగా అవుతుంది. బట్ అధికంగా అంత పరిస్థితి లేదు అన్నప్పుడు యూ కెన్ టేక్ ఆన్లైన్ సోర్సెస్ హెల్ప్. డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ రిసోర్సెస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి. స్నేహ, మీ ఒపీనియన్ అమ్మ, కోచింగ్ ఎంతవరకు ఇంపార్టెంట్? మ్యామ్ చెప్పింది రైట్ మ్యామ్. సో బేసికల్లీ కోచింగ్ అనేది ఒక గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక బేసిక్ నాలెడ్జ్ బిల్డప్ చేస్తుంది. ఒక రైట్ పాత్లో వెళ్ళడానికి ఇనిషియల్గా ఏది మనకు తెలియనప్పుడు, ఎగ్జామ్ గురించి తెలియనప్పుడు ఒక రైట్ పాత్ అయితే స్టార్ట్ చేస్తుంది. బట్ బియాండ్ దట్ ఏంటంటే మన సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. సో కోచింగ్లో టీచ్ చేసిన కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి ఓకే, కానీ ఆ తర్వాత మనం అందులో నుంచి నోట్స్ చేసుకోవడం, రివైజ్ చేయడం వల్లనే మనకి ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. సో మ్యామ్ చెప్పినట్టు 30-70 రేషియోలో ఇట్ ఈస్ వాట్ కోచింగ్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ యువర్ సక్సెస్.
ఓకే శరత్, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? కోచింగ్ ఎంతవరకు ఇంపార్టెంట్? మ్యామ్ నేనైతే ఫిజికల్గా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, కానీ బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడానికి మాత్రం కొన్ని ఆన్లైన్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. అలా బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకున్నాను. మిగతాదంతా మోస్ట్లీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ, యూట్యూబ్లో కానీ, కొన్ని గవర్నమెంట్ ఛానల్స్లో కానీ అక్కడ ఉన్న కంటెంట్ని తీసుకొని దానిలోంచి నోట్స్ చేసి ఇంకేదైనా అడిషనల్ టెస్ట్ సిరీస్ చేసేటప్పుడు ఏదైనా క్వశ్చన్స్ రాకపోతే, ఆ కాన్సెప్ట్ క్లియర్ లేకపోతే మళ్ళీ దాన్ని గూగుల్ చేయడము, వికీపీడియాలో ఉన్న మ్యాటర్ గ్యాదర్ చేసి డిజిటల్ నోట్స్ చేసుకునేవాడిని మేము. సో కోచింగ్ ఈజ్ జస్ట్ ఏ మొమెంటమ్. ఆ మొమెంటమ్ బిల్డ్ చేయడానికి మీకు స్కోప్ ఇస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు క్లియర్ యూపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే ఓకే. సో కోచింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి, డైరెక్షన్ ఇవ్వడానికి యూజ్ చేస్తుంది. యాజ్ అ టీచర్ నన్ను అడిగితే కూడా నేను ఏం చెప్తా అంటే, మేము ఉట్టి టీచ్ చేయగలుగుతాం, మీ బదులు మేము ఎగ్జామ్ రాయలేము, మేము అందరికీ ఒకటేలా టీచ్ చేస్తాం, కానీ ప్రతి ఒక్కరూ క్రాక్ చేయరు. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్, మీ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. మేము ఉట్టి ఒక ఫౌండేషన్ ఇవ్వగలుగుతాం యాజ్ అ కోచింగ్ సెంటర్, యాజ్ అ టీచర్. ఫౌండేషన్ వరకు మా రోల్. దాని తర్వాత మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఏం ప్రిపేర్ అవుతారు అన్న దాంట్లో గైడ్ చేయగలుగుతాం, కానీ అల్టిమేట్గా ప్రిపరేషన్ మాత్రం మీరే చేయాలి, మీరే ఎగ్జామ్ రాయాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, అంటే ప్రిపరేషన్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతున్నా. మీ ముగ్గురు ఫ్యామిలీస్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, రూరల్ బ్యాక్గ్రౌండ్ మీద మీరిద్దరిది అయితే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ డాటర్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, యువర్ మదర్. సో వాట్ ఈస్ ద రోల్ దట్ యువర్ ఫ్యామిలీస్ హ్యావ్ ప్లేడ్ ఇన్ యువర్ ప్రిపరేషన్? అంటే వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేశారు, లేదా ఇట్లా ఏమైనా క్రిటిసిజం ఉండిందా? ఫ్యామిలీ రోల్ ఎంత ఇంపార్టెంట్? యా, ఇనీషియల్గా నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది కూడా మా హస్బెండ్ సపోర్ట్తో అండి. ఆయన స్టేట్ సర్వీసెస్లో ఉన్నారు. హీ సజెస్టెడ్ టు మీ దట్ యూ క్యాన్ డూ సివిల్ సర్వీసెస్, యూ విల్ గెట్ అ బెటర్ ప్లాట్ఫామ్ అని. ఇనీషియల్గా ఫ్యామిలీ నుంచి రెసిస్టెన్స్ ఉండింది, బికాజ్ ఐ వాజ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్, బికాజ్ జనరల్ సర్జరీ పీజీ అయిపోయింది కాబట్టి ఐ కుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఎనీవేర్ అండ్ started working for my family, and I was having a 2.5-year-old daughter when I started my preparation. 17-18లో మా పాప 2.5 years. సో పాపను వదిలేసి చదువుతావా అని కొంచెం రెసిస్టెన్స్ ఉండింది. బట్ మై హస్బెండ్ అండ్ ఐ వర్ స్టిఫ్గా, స్ట్రాంగ్గా, రిజిడ్గా అనుకున్నాం అనమాట ప్రిపరేషన్ చేయాలి అని. దెన్ మై పేరెంట్స్ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు సపోర్ట్. బట్ ఈవెన్చువలీ ఏమైందంటే, ఇనీషియల్ 2 years I used to go to library and study. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. వెన్ ఐ వాజ్ నాట్ వర్కింగ్ ఐ యూస్ టు గో టు లైబ్రరీ అరౌండ్ 10 o'clock or 11 o'clock. అప్పుడే పాసిబుల్ అయ్యేది. మార్నింగ్ ఐ హ్యాడ్ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అట్ హోమ్. 10-11కి లైబ్రరీకి వెళ్ళి నైట్ 9 వరకు ఉండేదాన్ని. మై పేరెంట్స్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై డాటర్. తర్వాత లాస్ట్ 1.5 year నుంచి నేను సర్వీస్లో ఉన్నందుకు ఢిల్లీ వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. ఆ టైంలో మై పేరెంట్స్ అండ్ మై హస్బెండ్ స్టేడ్ టుగెదర్, బికాజ్ మా అత్తగారు లేరు. సో మై ఇన్లాస్ మై ఫాదర్ ఇన్లా వాజ్ ఇన్ విలేజ్ అనమాట. సో ఇక్కడ హైదరాబాద్లో మా పేరెంట్స్, మా హస్బెండ్ కలిసి ఉండి మా పాపను చూసుకున్నారు. ద ఓన్లీ రీజన్ వాజ్ బికాజ్ ఐ హ్యాడ్ టు బీ ప్రిపేరింగ్ వెల్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. తన గురించి నాకు టెన్షన్ లేకుండా నేను ప్రిపేర్ అవ్వడానికి మై ఫ్యామిలీ హ్యాస్ ప్లేడ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ రోల్ అండి. సో హియర్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, అంటే పిల్లలు పుట్టగానే పిల్లల బాధ్యత మెయిన్గా మదర్ మీద వేసేస్తారు. బట్ ఇన్ మై కేస్ మై హస్బెండ్ హ్యాస్ టేకెన్ మోర్ రోల్. ఎందుకంటే ఒక పాపని, చిన్న పాపని చూసుకోవడము, ఎస్పెషలీ వితౌట్ మదర్, ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. సమ్టైమ్స్ టెంపర్ టాంట్రమ్స్ త్రో చేస్తూ ఉంటారు. అండ్ ఇన్లాస్తో ఉండడము, మా పేరెంట్స్కి వాళ్ళ అబ్బాయితో, అంటే మా అన్నయ్యతో కాకుండా మా హస్బెండ్తో ఉండడం, సొసైటీలో కూడా సొసైటీ ఈజ్ వన్ థింగ్. అండ్ ఇంట్లో కూడా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది, స్టేయింగ్ ఇన్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి. బట్ అవన్నీ వాళ్ళు నా కోసం కాంప్రమైజ్ అయ్యారు. ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ ఐ కుడ్ కమ్ టు దిస్ స్టేజ్. ఐ థింక్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఆడవాళ్ళు ఎంతైనా సాధించగలుగుతారండి. దిస్ ఇయర్ యూపీఎస్సీ రిజల్ట్స్ ఆల్సో టాప్ 3 rankers are women, and many women candidates have qualified. I think family support is absolutely necessary, and responsibilities, inti responsibilities lo if men also take equal responsibility like women, 50-50%. Naku ante if women is having a child, the child is equally a child for right. Father also, right? So I think father also has to take equal responsibilities. In my situation I was very lucky. I appeal to all the men out there, if anybody of your family members, women are willing to prepare, I want you to support them. In fact, మామూలుగా మనం ఏమంటాం, మా ఆడవాళ్ళకి పెళ్ళి అయిపోయిందంటే ఇంకా అయిపోయింది, సెటిల్ అయిపోయినావు కదా, ఆ యాటిట్యూడ్ కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలా అన్నది పాయింట్. అంతేగా. యూ ఆల్సో కమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ స్నేహ. సింగిల్ మదర్ పేరెంటింగ్ చాలా ఛాలెంజింగ్ ఉండొచ్చు. అండ్ ఐఎమ్ షూర్ మీకంటే ఎక్కువ మీ మదర్ నన్ను ఉంటారు.
ఎందుకు అవసరమా, జాబ్ చేపియో, మళ్ళీ ఇదంతా ఎందుకు పెట్టుకుంటున్నావు, లేట్ అయిపోతుంది, ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయడం, ఇవన్నీ అయి ఉంటాయి. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్ అండ్ హౌ వాజ్ యువర్ మదర్ సపోర్టింగ్ యూ? ఐ థింక్ నేను ఇక్కడ ఈరోజు ఉన్నాను అంటే అది మొత్తం మమ్మీ మదర్ రోలేనండి. లైక్ ఐ ఓ మై ఆల్ మై సక్సెస్ టు మై మదర్. సో నిజంగా మీరు చెప్పినట్టు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన రిలేటివ్స్ ఏమనే వాళ్ళు అంటే లైక్ ఆల్రెడీ ఫాదర్ లేరు, ఎందుకు బర్డెన్ తీసుకుంటావు, తొందరగా పెళ్లి చేస్తే 2 అమ్మాయిలు తొందరగా పెళ్లి చేస్తే నీ షోల్డర్స్ మీద ఉన్న బర్డెన్ కూడా తీరిపోతుంది, గెట్ దమ్ మ్యారీడ్ ఆఫ్ తొందరగా అని అనేవాళ్ళు. బట్ మా మమ్మీకి ఏమనిపించేది అంటే లైక్ పిల్లలు చదువుకోవాలి, అమ్మాయికి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, సో నువ్వు ఎంత చదువుకోవాలనుకుంటే అంతవరకు చదువుకో, ఐ విల్ సపోర్ట్, నేను ఏమైనా చేసి సపోర్ట్ చేస్తాను, నువ్వు చదువుకుంటా అన్న రోజులన్నీ చదువుకో అని చెప్పేవారు. ఇంకా ఇంట్లో పనులున్నా కూడా అది మమ్మీయే చేసుకొని జాబ్కి వెళ్ళేసి వచ్చి మదర్ చేసేసుకొని నాకు టైం ఎక్కువగా చదువుకోవడానికి ఉండేటట్టు చూసుకునేవారు అనమాట. సో తను అలా చేయగలిగింది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు డెడికేట్ అ లాట్ ఆఫ్ టైం చదువుకోవడానికి అండ్ టుడే ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అన్నమాట. నెట్లో చదివినావు కదమ్మా, ఐఎమ్ షూర్ నీ క్లాస్మేట్స్ అందరు వెల్ ప్లేస్డ్ ఉండొచ్చు ఇప్పుడు. మరి ఆ కంపారిజన్స్ మైండ్లో నడిచేవా, మన ఫ్రెండ్స్ అందరు సెటిల్ అయిపోతున్నారు, నేను ఇంకా ప్రిపేర్ అవుతున్నా, బయట వాళ్ళు కూడా అని ఉంటారు, ఎందుకంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ చేసినాక జాబ్ చేయకుండా ఎందుకు ఈ ప్రిపరేషన్ అని పట్టుకొని కూర్చున్నావు, అవసరమా, నీతో అవుతుందా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకు కూడా సెల్ఫ్గా ఉంటుంది, నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోతున్నారు, నా పరిస్థితి ఏంటి, ఈ థాట్ వచ్చిందా ఎప్పుడన్నా? అంటే ఇనీషియల్గా నాకు చాలా క్లియర్గా ఉండే మ్యామ్, లైక్ సివిల్ సర్వీసెస్ చేయాలి, ఐఏఎస్ అవ్వాలి, లైక్ ఐ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ మోటివేషన్ అండ్ డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. సో అసలు నేను జాబ్కి ప్లేస్మెంట్కి కూర్చోకుండా ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్. బట్ ఇనీషియల్గా 1-2 అటెంప్ట్స్లో అయిపోతుందన్న నమ్మకం ఉండే. బట్ అలా అవ్వనప్పుడు లైక్ 3rd అటెంప్ట్ అయ్యాక చాలా బాధ అనిపించడం, చాలా ఎక్కువ రిస్క్ తీసుకున్నామేమో అని అనిపించడం జరిగింది. బట్ ఐ థింక్ అప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేసాం ఈ బ్యాటిల్ అంతా, ఈ వార్ అంతా మనం అసలు ఎందుకు స్టార్ట్ చేసాం, దర్ వాజ్ అ బిగ్గర్ గోల్ మనం సర్వ్ చేయాలి. సో కంపారిజన్ అనేది, జాబ్ అనేది ఐ థింక్ అందరికీ ఒక్కొక్క డిఫరెంట్ ప్యాషన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ స్కిల్ ఉంటుంది. సో ఐఎమ్ సూటబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని నా డ్రైవింగ్ ఫోర్స్ ఇక్కడ, నా గోల్ ఇది లైఫ్లో అని అనుకున్నప్పుడు కంపారిజన్స్ అనేది నల్ అండ్ వాయిడ్ అవుతాయి మ్యామ్. ఓన్లీ బికాస్ సంబడి వేరే వాళ్ళు వేరే కార్పొరేట్ జాబ్లో చేస్తున్నంత మటున దట్ డజంట్ సీమ్ యాజ్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ మీ. వాళ్ళకి అది కరెక్ట్ కాబట్టి, వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ అది కాబట్టి, దేర్ లైస్ దేర్ ప్యాషన్ కాబట్టి వాళ్ళు అది చేస్తున్నారు, ఇది నా గోల్ కాబట్టి, నా ఇండివిజువల్గా నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని అర్థం చేసుకొని ఆఫ్టర్ 3rd అటెంప్ట్ మళ్ళీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ బికాజ్ ఆ రోజు నేను ఆ డిఫరెన్షియేట్ చేయగలిగాను, ఆ కంపారిజన్స్లో నుంచి బయటకు రాగలిగాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ కూర్చోగలిగాను మ్యామ్. ఓకే, శరత్ రూరల్ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ ఫార్మర్, అమ్మ నాన్నకి ఫస్ట్ నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతా అంటే వాళ్ళ రియాక్షన్ ఏముండే? దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ మ్యామ్, బికాస్ మై ఫాదర్ ఆల్వేస్ హ్యాడ్ ట్రస్ట్ ఇన్ మీ. ఇందాక మేడం చెప్పినట్టు, కిరణ్మై మేడం చెప్పినట్టు, ఉమెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెన్ క్యాన్ డూ వండర్స్ అంటారు. సేమ్ ఎగ్జాంపుల్ మా మదర్ గురించి కూడా చెప్పవచ్చు. మేము జగిత్యాలో ఉండే మ్యామ్, జస్ట్ బికాస్ ఫర్ మై ఎడ్యుకేషన్. డాడీ అంతకుముందు దుబాయ్లో ఉంటుండే. మ్యామ్ మదర్ పొద్దున 7 o'clock బస్ క్యాచ్ చేయాలి, ఇంటికి వెళ్ళాలంటే, అంగన్వాడీ టీచర్ కాబట్టి. సో పొద్దున 4 లేచి కుక్ చేసి నా కోసం తను వెళ్ళి వచ్చి, మళ్ళీ నేను సాయంత్రం 5 o'clock వచ్చిన తర్వాత నా కోసం ముందే ఒక టీ ఆర్ కాఫీ నా టేబుల్ మీద పెట్టేసి, చదువుకున్నాని నువ్వు ఏదైనా కావాలంటే అడుగు అని చెప్పేసి మళ్ళీ ఏదో టిఫిన్ చేసేసి స్నాక్స్ ఇచ్చి వెళ్ళేది. సో ఐ ఓ ఆల్ మై సక్సెస్ టు మై మదర్ మోర్ దెన్ మై ఫాదర్ అండ్ మై ఫ్రెండ్స్. సో ఐ థింక్ India today needs all support to women, and I owe all my success to all the women in India in this regard. గుడ్. కానీ చాలా ప్రెషర్ ఉండొచ్చు కదా, పక్కింటి వాళ్ళు, ఎదురింగింటి వాళ్ళు, ఏం చదివిస్తున్నావు, ఆల్రెడీ డాక్టర్ సీట్ వచ్చింది, ఇంకా మళ్ళీ సివిల్స్ ఎందుకు, చుట్టాల దగ్గర నుండి, వీళ్ళందరూ ఎట్లా కౌంటర్ చేస్తారు, మీ పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు? ఇది ఎందుకు అడుగుతున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ ఇంక్లినేషన్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయడానికి కూడా రెడీ ఉంటుంది, కానీ ఫ్యామిలీ సపోర్ట్ చేయదు. సొసైటియల్ ప్రెషర్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, దానివల్ల ఒక అటెంప్ట్ ఇస్తారు, 2 attempts ఇస్తారు, తర్వాత వదిలేస్తారు. అట్లాంటి పేరెంట్స్కి అంటే మీరు ఒక ఎగ్జాంపుల్, ఇది పాసిబుల్ అవుతుంది పేరెంట్స్ సపోర్ట్తోని, హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా పాసిబుల్ అవుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. సో ఇట్లాంటి ప్రెషర్ నాకు తెలిసి మీ పేరెంట్స్ మీద ఉండుంటుంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళు, నీకేం చెప్పేవాళ్ళు ఎప్పుడన్నా, అంటే నువ్వు డిస్కరేజ్ అవ్వద్దు, నువ్వు ముందుకెళ్ళు అని మన అట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నాది 2012లో ఇంటర్మీడియట్ అయిపోయింది మ్యామ్. తర్వాత 2 long terms చేశాను ఎంబీబీఎస్ కోసం అని, రాలేదు.
తర్వాత సివిల్స్ చదువుతానంటే నా చుట్టుపక్కల ఉన్న సొసైటీ మీ వాడు ఎంబీబీఎస్ఏ కొట్టలేదు సివిల్ సర్వీసెస్ ఏం చేస్తాడు అని చెప్పేసి అంటుండే. ఈవెన్ ఇవాళ ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా చాలామంది నమ్మట్లేదు వెదర్ దాట్ ఈస్ మీ ఆర్ నాట్. సో దానికి అంతటికీ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా నా ఫ్యామిలీ సపోర్ట్ మ్యామ్. నన్ను ఎప్పుడైతే నీ వాళ్ళు అవ్వదు నువ్వు చేయలేవు అని ఎప్పుడు అనలేదు. మై డాడీ ఆల్వేస్ సపోర్ట్ చేస్తుండేవాడు, మదర్ కూడా అంతే, నీ వాళ్ళు ఎంత అయితే అంత చేయి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి. మా డాడీ నా అకౌంట్లో డబ్బులు వేసే ముందు మా మమ్మీ అంగన్వాడీ శాలరీ అంతా నాకు పంపించేసేది. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ దట్ ఐ గెట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఫ్రమ్ మై మదర్ మ్యామ్. ఓకే, సో దే ఫేస్డ్ అ లాట్. దే ఫేస్డ్ ఎ లాట్. దే ఆర్ మై బఫర్. నాకు ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా దే ఆర్ ద బఫర్ ఫర్ మీ. సో అట్లా పేరెంట్స్ నిజంగా సపోర్ట్ చేయగలిగితే, చిల్డ్రన్స్ యొక్క డ్రీమ్ని ఆ ప్యాషన్ని వాళ్ళు తీసుకోగలిగితే ఎవ్రీ చైల్డ్ కెన్ డూ వండర్స్. I might not be the right example, but Sneha might be the right example for that. No, actually you three are right examples for that. I mean, Kiranmai second time, third time కాబట్టి ర్యాంక్ రావడం, వాట్ వాజ్ యువర్, అంటే ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు పేరు లిస్ట్లో చూసుకొని లైఫ్ చేంజెస్ ఓవర్ నైట్ ఫర్ అ ర్యాంకర్, అండ్ ఐమ్ షూర్ యూ ఆల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్. సో ఎట్లాంటి చేంజ్, ఏం రియాక్షన్ ఉండే ఫ్యామిలీలో, వాట్ వాజ్ యువర్ పర్సనల్ ఫీలింగ్, హౌ డిడ్ లైఫ్ చేంజ్ విత్ ద ర్యాంక్? నాకు ఫస్ట్ టైం కంటే ఇప్పుడు ఎక్కువ చేంజ్ అనిపిస్తుందండి, బికాజ్ ఐ వాజ్ ఆల్రెడీ డాక్టర్ అండ్ స్పెషలిస్ట్ డాక్టర్. సో ఇమీడియట్లీ ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు ఐ వాజ్ ప్రిపేర్డ్, ఐ హ్యావ్ టు గివ్ ది ఎగ్జామ్ అగైన్ అని. సో అంత ఓవర్ నైట్ చేంజ్ అయితే రాలేదు ఆ టైంలో. బట్ నౌ when I saw my rank in the list, I started crying for 5 minutes. నాతో పాటు మా పాప కూడా ఉండింది. She also cried for 5 minutes because we all knew how difficult it was. Last 4-5 years నుంచి it was a difficult journey. It was not easy. Especially last 1.5 year lo she was staying away from me, and I always used to give her a promise that ee selection అయిపోయిన తర్వాత we will stay together, preparation చాలా గిల్ట్ ఉండేదా పాపను వదిలేసిన? That guilt was a driving force for me to study. ఎందుకంటే తను వదిలేసి అక్కడ ఉంటున్నాను కాబట్టి ఎనీ ట్రైనింగ్ అనేది చాలా కొంచెం ఎంజాయ్ చేసే ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనమాట యూజువల్గా. బికాస్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత మనం సర్వీస్లోకి వస్తాం కాబట్టి వేరియస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. బట్ ఐ ఆల్వేస్ యూస్ టు క్యారీ దట్ గిల్ట్ ఇన్ మై మైండ్ that I did not get my daughter only for the reason that I have to prepare, but I am enjoying without her ani. But I used to try to balance it anamata. Sare chadavali, okay, enjoy chestunnamo because that is a part of training, but I have to study ani. But the main happiness when I saw the result was I need not have to give the exam again. So this time you won't be away from the girl. Yes. Inkoka 1 year of training, 1.5 years of training lo maybe I'll have to be away, but later on we will be together. Yes. So the struggle has come to an end. Correct. She also cried for 5 minutes. 7-year-old ammayi ఆనంద బాష్పాలు రాల్చింది అంటే షీ ఆల్సో హ్యాస్ గాన్ త్రూ అ లాట్ అండి అలాంగ్ విత్ us. షీ వాజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ అవర్ డ్రీమ్స్. నేను మా హస్బెండ్ కన్న కలలతో తను కూడా కనిందనమాట. ఓకే, వీ విల్ బీ సో ఈ సివిల్ సర్వీసెస్ అనేది సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కాస్ట్ చేస్తుంది. మీరు అన్నట్టు ఇందాక ర్యాంక్ రాగానే సొసైటీ స్టార్ట్స్ లుకింగ్ అట్ యూ ఫ్రమ్ అ డిఫరెంట్ యాంగిల్. నీకు ఎట్లుండిందమ్మా స్నేహ? మదర్ రియాక్షన్ ఎట్లుండే ఫస్ట్? నేను చాలా హ్యాపీగా ఉండే. అమ్మకు కాల్ చేసి చెప్పాను, ఆఫీస్లో ఉండే మమ్మీ. అమ్మ వాజ్ లైక్ ఓకే వావ్ నిజంగా అయిపోయిందా, 136 ర్యాంక్ నమ్మలేకపోయింది. లైక్ చాలా హ్యాపీగా ఉండే. ఇది నువ్వు లైఫ్లో ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్ ఏమో నాకు ఫర్ ఆల్ మై ఛాలెంజెస్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఇన్ లైఫ్ అని అనింది. ఐ థింక్ ఆ డైలాగ్ ఎప్పుడు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందేమో. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ లైక్ నేను ర్యాంక్ చూసుకోగానే ఒక సెన్స్ ఆఫ్ కామ్, ఒక రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చింది. మళ్ళీ ప్రిలిమ్స్ ఇవ్వని అవసరం లేదు, మళ్ళీ ఆ సర్కిల్లోకి వెళ్ళని అవసరం లేదు. యూ హ్యావ్ అచీవ్డ్ వాట్ యూ హ్యావ్ సెట్ ఫర్ అనేది. అండ్ బియాండ్ దట్ కూడా లైక్ ఎవరైతే లైక్ పెళ్ళి చేసేయు, లైక్ బర్డన్ ఆఫ్ చేసేసేయి అని అన్న వాళ్ళు కూడా వచ్చి కంగ్రాచులేట్ చేయడము, వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు అమ్మాయిల్ని చదివించాలి అని ఒప్పుకోవడం వల్ల మై మదర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఓకే, లైక్ ఒక చేంజ్, ఎవరైతే చదువుకోకుండా పెళ్లి చేయాలన్నారో వాళ్ళకి మనం చెప్పగలిగాము, ఒక ఇన్స్పైర్ చేయగలిగాము, వాళ్ళ పిల్లల్లో కూడా మార్పు వస్తుంది, వాళ్ళ పిల్లలను చదివించడంలో కూడా మార్పు వస్తుంది అని ఒక సాటిస్ఫాక్షన్ కలిగింది మ్యామ్. ఓకే, శరత్ ఎట్లుండే రియాక్షన్? నాకు తెలిసి యు వర్ ఎక్స్పెక్టింగ్ అ ర్యాంక్, కానీ ఎట్లుండే ఫ్యామిలీ రియాక్షన్? వేర్ వర్ యూ? చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రియాక్షన్, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ అప్పుడు ఎంబీబీఎస్ రాలేదు అన్న వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది?
రిజల్ట్ వచ్చినప్పుడు రూమ్లో ఉండే మ్యామ్, స్టడీ హాల్లో ఉన్న వస్తుంది అన్న టెన్షన్ తట్టుకోలేక నేను నా ఫ్రెండ్ పవన్ అని ఇద్దరం రూమ్లో కూర్చున్నాము. పీడిఎఫ్ వచ్చింది, శరత్ నాయక్ అని కొడితే 374 ర్యాంక్ చూపించింది. యూపీఎస్సీలో ఇంకా పీడిఎఫ్ రాలేదు కదా, సో ఇది ఫేక్ పీడిఎఫ్ అయి ఉంటుంది, ఎవరో క్రియేట్ చేశారు, సో ఇది నా ర్యాంక్ కాదు అని చెప్పేసి నమ్మలేదు నేను. తర్వాత నమ్మాల్సి వచ్చింది, అందరూ కంగ్రాచులేట్ చేయడం వల్ల నమ్మాల్సి వచ్చింది. బట్ సెన్స్ ఆఫ్ గిల్ట్ అనేది ఉండిపోయింది మ్యామ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ మై ర్యాంక్ బిలో 100, కానీ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు దాంతో. బట్ మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ. నా చుట్టుపక్కల ఉన్న సొసైటీ అంతా, మై హోల్ డిస్ట్రిక్ట్ ఈజ్ సెలబ్రేటింగ్ మై విక్టరీ రైట్ నౌ. దే ఆర్ సేయింగ్ దాట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మోస్ట్ ఆఫ్ మై వెటనరీ డాక్టర్స్ అందరూ కంగ్రాచులేట్ చేయడము, యూ హ్యావ్ డన్ ఇట్, వెటనరీ ప్రొఫెషన్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళామని చెప్పడం. నిజంగా తీసుకెళ్తానా లేదా అన్న డౌట్ ఉన్నింది. బట్ నౌ ఐఎమ్ బిలీవింగ్ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ అని. ఊరికి వెళ్ళినప్పుడు ఎట్లుండే రియాక్షన్? అందరూ వచ్చి కలిసిపోయిందా? దగ్గర ఒక 10,000 మెంబర్స్ జనం ఉండే మ్యామ్. నేను జస్ట్ పేరెంట్స్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నాను, కానీ చుట్టుపక్కల జనం అంటే వాళ్ళందరిని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. కానీ యూపీఎస్సీ జర్నీ ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా నేర్పించింది. సో ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఐ వాస్ క్యారింగ్ ఆల్ ఆఫ్ దేర్ ఆస్పిరేషన్స్ని క్యారీ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో దానికి కొంచెం ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీ యాడ్ అయిందేమో అనిపిస్తుంది. కరెక్ట్. యూపీఎస్సీ జర్నీ యూజువల్గా మేము కూడా ఏం చెప్తామంటే, యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే దెర్ విల్ బీ అ చేంజ్ ఇన్ యువర్ పర్సనాలిటీ, యాజ్ అ పర్సన్ మనం మారుతాము అని అంటాం. మీ ముగ్గురిట్లో వాట్ వర్ ద చేంజెస్? అంటే ఇప్పుడు మీరు ముందు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు, ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ తర్వాత మీ లోపల మీకు వచ్చిన మార్పులు ఏం కనిపించినాయి కదా మేము? ఐఎమ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్ అండి ఇన్ జనరల్. బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ హ్యాస్ హంబుల్డ్ మీ డౌన్. ఇంతకుముందు ఏంటంటే నేను ఏదన్నా సాధించగలుగుతాను, ఈజీగా సాధించగలుగుతాను అంటే మై అకాడమిక్ కెరియర్ హ్యాస్ బీన్ లైక్ దాట్. బట్ యూపీఎస్సీ నా ట్రాక్ చూస్తే 573, 633 నో ప్రిలిమ్స్ ఐ కుడెంట్ క్లియర్. సో దట్ హ్యాస్ హంబుల్డ్ మీ డౌన్. అండ్ సెకండ్ థింగ్, చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడము. స్ట్రెస్ బాగా గురయ్యేదాన్ని చాలా వరకు, బట్ ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటేనే ఐ కెన్ గెట్ ఇట్ అనేది బాగా అర్థమైందనమాట. సో స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి అండర్స్టాండింగ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్, అంటే అకాడమిక్ సక్సెస్ ఇస్ నాట్ ది ఓన్లీ థింగ్ అండ్ imperfections are common. మనం చాలా వరకు ఏమనుకుంటాం అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హూ ఫీల్ దట్ సక్సెస్ కమ్స్ ఓన్లీ టు పర్ఫెక్ట్ పీపుల్. ఫర్ దెమ్ ఐ వాంట్ టు సే దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇంపర్ఫెక్ట్ ఇన్ అవర్ ఓన్ వేస్. పర్ఫెక్షన్ కోసం కాకుండా మనం ఉన్న దాంట్లో బెటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ పర్ఫెక్ట్ పర్సన్. జస్ట్ ట్రై టు మూవ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు మేక్ ఇంప్రూవ్మెంట్ సో దట్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద బెటర్మెంట్. So these are the things which I learned in my exam kuda perfect kaadu kadamma, meeku enta 50% 60% vaste you will top the service. So perfection ki elladam civil services lo aithe perfection paniki raadu. Sneha meeramma? I think ma'am basically పర్సనాలిటీలో చేంజెస్ అంటే ఫస్ట్లీ కామ్ అండ్ కంపోజర్ ఎలా మెయింటైన్ చేయాలి. ఎగ్జామ్లో 1 year చదవడం వేరు, ఆ ఒక్కరోజు ప్రిలిమ్స్లో 2 hours రాయడం వేరు. సో ఆ ప్రిపరేషన్లో ఆ 2 hours కోసం మనం ఏదైతే కామ్ అండ్ కంపోజర్ మెయింటైన్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తామో అది మన పర్సనాలిటీలో ఇంబైబ్ అయిపోతుంది. అండ్ ఒక లెవెల్ ఆఫ్ టాలరెన్స్, మనం చదవడం, పాలిటీ చదవడం, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ చదవడం, హిస్టరీ తెలుసుకోవడం, అండ్ మనం డిఫరెంట్ కల్చర్స్ గురించి నేను ఆంథ్రోపాలజీలో చదివినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ టాలరెన్స్, ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక కల్చర్ని మన సైడ్ నుంచే కాకుండా వాళ్ళ సైడ్ నుంచి కూడా చూడాలి అనే ఒక క్రిటికల్ పర్స్పెక్టివ్ తెలుసుకోవడం అండ్ ఒక రేషనల్ ఇండివిజువల్ అవ్వడం జరగడం అనేది ఒక న్యాచురల్ యాక్ట్ లాగా పర్సనాలిటీలో ఇంబైబ్ అయిపోతుంది మ్యామ్. ఓకే శరత్, ఏమైనా మార్పులు యాజ్ అ పర్సన్? కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యామ్. ఐ వాజ్ ఫుల్లీ ఎమోషనల్ బిఫోర్ దాట్, కానీ తర్వాత ఆ కామ్నెస్, ఆ కంపోజర్, అంటే ఒక ఆస్పిరెంట్కి, ఒక సివిల్ సర్వెంట్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఫోర్స్ఫుల్గా కొన్ని దాని ద్వారా అదే ఇంబైబ్ అయిపోవడం జరిగింది. అలాగే కాకుండా నేను చదివిన ప్రతి సబ్జెక్ట్ నుండి, చదివే ప్రతి టాపిక్ నుండి ఒక కొత్త వాల్యూ నేర్చుకోవాలి అనుకునే అదొకటి పెట్టుకున్నాను. సో ఆ క్వాలిటీస్ అన్నీ యాక్సెప్ట్ చేయడము, తర్వాత అది నా యాటిట్యూడ్లో, నా బిహేవియర్లో ఒక పార్ట్ అయిపోవడం, దానివల్ల నా కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యామ్. యూపీఎస్సీ ఈజ్ నాట్ జస్ట్ ఏ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ బట్ ఆల్సో ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై పర్స్పెక్టివ్.
ఐ మీన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యూపీఎస్సీ ట్రాన్స్ఫార్మ్స్ అ పర్సన్. సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ మ్యామ్, ఆర్ ఎల్స్ యు ఆర్ నాట్ ఎ రియల్ ఆస్పిరెంట్. అండి కరెక్ట్. వీఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్. సో ఫైనల్గా వాట్ మెసేజ్ వుడ్ ఈచ్ ఆఫ్ యూ గివ్? ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఏం చెప్తారు? పేరెంట్స్ హూ వాంట్ టు సీ దర్ చిల్డ్రన్ క్రాక్ ది ఎగ్జామ్ వాళ్ళకి ఏం చెప్తారు? లేదా పేరెంట్స్ ఆర్ డిస్కరేజింగ్ వీళ్ళకి ఏం చెప్తారు? మీ మెసేజ్, మీ ముగ్గురు ఇండివిజువల్గా ఇచ్చే మెసేజ్. కిరణ్మై. యా, నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నానండి. ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సిట్టింగ్ దేర్, స్కై ఈజ్ ద లిమిట్, వీఆర్ లిమిటెడ్ ఓన్లీ బై అవర్ థాట్స్. మనం లిమిటేషన్స్ అంటే నేను గ్రూప్ 1కి మాత్రమే ప్రిపేర్ అవ్వగలుగుతాను, లేకపోతే ఎస్ఐకి మాత్రమే ప్రిపేర్ అవ్వగలుగుతాను, కానిస్టేబుల్కి మాత్రమే లిమిట్ అవ్వగలుగుతాను అంటే మనం మనల్ని అంతకి మించి వెళ్ళే స్టేజ్ నుంచి మనల్ని లిమిట్ చేసుకుంటున్నాము. సో నెవర్ లిమిట్ యువర్ సెల్ఫ్. And for those who think that I have so many obstacles in life, I want to say one statement: greater the obstacle, more is the glory in overcoming it. So obstacles ఉన్నా దాన్ని మనం పాజిటివ్ లైఫ్లో పాజిటివ్ మనకి ఏమున్నాయి అనే దాని మీద ఫోకస్ చేసుకున్నట్టయితే ఆ పాజిటివ్స్ని యూజ్ చేసుకొని యూజింగ్ దెమ్ యాజ్ స్టెప్స్ వీ కెన్ క్లైంబ్ ఎనీ అబ్స్టకల్స్ అండ్ ఓవర్కమ్ దెమ్ అనమాట. అండ్ పేరెంట్స్కి ఐ వాంట్ టు సజెస్ట్ దట్ బీ apart from monetary support that the parents give, psychological support manaki parents nunchi chala help avutu untundandi. Especially this journey of UPSC or any other competitive exams is going to be there for a longer duration. Yes, psychological stress ki chala mandi gurautu untaru. Many studies have shown that 50% of the population has psychological illnesses at one point or other in their lifetimes. So being a medical doctor also, I want to suggest that be very patient when somebody is complaining that I'm feeling so sad, I'm feeling low, I'm feeling depressed. ఇట్లా అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఐడెంటిఫై చేయండి. ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ బిహేవింగ్ రిలేటివ్లీ కొంచెం అబ్నార్మల్గా, కొంచెం కట్ ఆఫ్ అయిపోతున్నట్టు అందరి నుంచి అనిపించినా ఇది ఐడెంటిఫై చేయాలి. అండ్ ఆస్పిరెంట్స్ ఆల్సో హ్యావ్ టు సీక్ మెడికల్ హెల్ప్. డూ నాట్ హెజిటేట్ ఫ్రమ్ సీకింగ్ మెడికల్ హెల్ప్. అంటే సైకాలజిస్ట్ దగ్గర కానివ్వండి, సైకియాట్రిస్ట్ దగ్గర కానివ్వండి, వెళ్ళి కన్సల్ట్ అయ్యి సీక్ హెల్ప్. బికాస్ ఐ హ్యావ్ సీన్ సమ్ సూసైడ్స్ హ్యాపెనింగ్. కొంతమంది స్ట్రెస్ తట్టుకోలేక యంగ్ ఏజ్లో చనిపోతున్నారండి పిల్లలు. ఫర్ దెమ్ ఐ వాంట్ టు సజెస్ట్ టేక్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో వెరీ సీరియస్లీ. ఫ్యామిలీ హ్యాస్ టు సపోర్ట్ దెమ్. చిన్న చిన్నవి మనం ఇగ్నోర్ చేసేస్తాము. వెన్ చిల్డ్రన్ కీప్ కంప్లైనింగ్, అరే ఏం కాదులేరా అని యాటిట్యూడ్తో నువ్వు చదవలేకపోతున్నావు అంటే నీకు ఇంట్రెస్ట్ లేక చదవట్లేదురా అని యాటిట్యూడ్ని వదిలేసి, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సీరియస్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై ఇట్ అండ్ ట్రై టు గివ్ మెడికల్ అటెన్షన్. దిస్ ఐ వాంటెడ్ టు సజెస్ట్ అండి. స్నేహ. మ్యామ్, ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మా ముగ్గురి జర్నీలో అది ఈరోజు చాలా క్లియర్గా విజిబుల్ ఉంది. సో దట్ ఈస్ ఎసెన్షియల్ అన్నమాట. ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎంత ఓవర్వెల్మింగ్ ఉంటుందంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ నెససరీ. బియాండ్ దట్ ఒక స్టూడెంట్ మాత్రం, స్టూడెంట్స్ అయినా ఆస్పిరెంట్స్ అయినా లైఫ్లో కూడా అండ్ ఈ ప్రిపరేషన్లో కూడా వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెన్స్. సో డిసిప్లిన్ అనేది మనం లైక్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది అండ్ డే షెడ్యూల్ ఎలా టార్గెట్ చేసుకోవాలి, టార్గెట్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, మన టార్గెట్స్ అయిపోయాకనే ఆ రోజు మనం పడుకోవడం, అలాంటి మనం లిమిటేషన్స్ పెట్టుకొని మానిటర్ చేసుకోవడం. ఎక్స్టర్నల్ మానిటరింగ్ కాకుండా ఇండివిజువల్గా సెల్ఫ్ మానిటర్ చేస్తూ డిసిప్లిన్డ్ వేలో ప్రిపరేషన్ చేయడం అండ్ ఒక కాన్ఫిడెన్స్తో మనం చదువుతున్నాం, మనం కూడా ఇది చేయగలం అనే కాన్ఫిడెన్స్తో ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ని ఏవి లోపలికి రానికుండా ప్రిపరేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అదే ఈరోజు నేను చెప్పాలనుకున్న మెసేజ్. ఓకే శరత్. నేనైతే సేమ్ మేడం స్నేహ చెప్పినట్టు దీనికి అడిషనల్గా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ABCDEFG అప్రోచ్ అని నేను ఒకటి అనుకున్నాను మ్యామ్. వన్ ఈజ్ అకౌంటబిలిటీ. యూ హ్యావ్ టు బి అకౌంటబుల్ టు యువర్ సెల్ఫ్, to your friends, to your family and to the society and to the books that you are reading and the values that you are upholding. వీటన్నిటికీ మనం అకౌంటబుల్, ఆన్సరబుల్ అయితే ప్రిపరేషన్ కొంచెం పుషప్ దొరుకుతుంది మ్యామ్. ఇంకోటి, దేనికైతే మీరు అకౌంటబుల్ ఉన్నారో దానికి తగ్గట్టుగా మన బిహేవియర్ కూడా ఉండాలి. లైక్ ఫోకస్డ్ ఆన్ సేయింగ్ దట్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్డ్ బిహేవియర్ మనకుంటే ప్రిపరేషన్ విల్ బీ ఈజీ. దెన్ ఆఫ్టర్ కాన్ఫిడెన్స్, రైట్ యాటిట్యూడ్, రైట్ మైండ్ సెట్, రైట్ బిహేవియర్ ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటికల్లీ అదే బిల్డప్ అవుతుంది మ్యామ్. అండ్ D for discipline and E for emotions. You have to balance your emotions. That is what you have to do in your aspirant stage and also when you are a civil servant. And third, after that, be friendly to everyone. సో రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఈగోయిస్టిక్ అప్రోచ్, ఆస్పిరెంట్స్తో కానీ మనకంటే ఎక్కువ చదివే వాళ్ళతో తక్కువ వాళ్ళతో కంపేర్ చేసుకొని ఈగోయిస్టిక్ డెవలప్ చేసుకోవడం కంటే ఫ్రెండ్లీ అప్రోచ్ ఈస్ నెససరీ. ఆ పియర్ గ్రూప్ అనేది లేకపోతే ఐ థింక్
నన్ ఆఫ్ అస్ విల్ బి సిట్టింగ్ రైట్ నౌ హియర్. ఇంకోటి థర్డ్ ఈస్ గోల్ ఓరియంటెడ్ అప్రోచ్. ఆ గోల్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం మైక్రో ప్లానింగ్, మ్యాక్రో ప్లానింగ్ అండ్ ఆల్సో PRP అప్రోచ్, ప్రిపరేషన్, రివిజన్ అండ్ ప్రాక్టీస్. దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు సే టు ఆల్ ద ఆస్పిరెంట్స్. రైట్. సో మనతో ఇవాళ ఈ షోలో పాల్గొని మనకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ జర్నీ నుండి. ఈ ప్రోగ్రామ్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి, పేరెంట్స్కి, ఎవరైతే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ పిల్లలు అనుకుంటున్నారో పేరెంట్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ స్నేహ. థ్యాంక్ యూ శరత్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్. థ్యాంక్స్ అండి.